తెలంగాణలో సవాళ్ల పర్వం మొదలైంది. నిజానికి ఇది ఒక 6 నెలల క్రితమే మొదలైనా ఇప్పుడు చాలా జోరుగా సాగుతోంది. ఎందుకు ఈ సవాళ్ళు, ఎందుకు ఈ రాజకీయాలను వేడెక్కించే కార్యక్రమం నడుస్తుంది, దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనేది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మధ్య సవాళ్లు నడుస్తూ ఉంటే, బీజేపీకి కాంగ్రెస్కి కూడా మధ్య సవాళ్లు నడుస్తున్నాయి. ఒకటి, అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మేము అది చేసాం ఇది చేసామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ఇంకా చాలామందికి, చాలా వర్గాల ప్రజలకి అంతా ఏడాదిన్నరలోనే చాలా హామీలు నెరవేర్చి చాలా సంక్షేమం చేశామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. కానీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే అవకాశం లేదు, కనిపించట్లేదు. ఎంతసేపు ఎదురుదాడి లేకపోతే విమర్శలు, మీరేం చేయలేకపోయారు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది పూర్తిగా అనేది ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద రోజు ఊపిరి సలపని దాడి చేస్తుంది బీఆర్ఎస్. ఎంత గట్టిగా అంటే అసలు ఒక ప్రకటన చేసి లేదా ఒక పథకాన్ని లాంచ్ చేశామనే విషయాన్ని పూర్తిగా మర్చిపోకముందే దాడి మొదలైపోతుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఏమాత్రం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ దాడి చేస్తుంది. ప్రత్యేకించి ఇప్పుడు రైతులకు సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది. రైతులకు రైతు భరోసా కింద కానీ, లేకపోతే రుణమాఫీ కింద కానీ, ఇటువంటి విషయాల్లో, తర్వాత బోనస్ ఇచ్చే విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ నిజానికి ఏమీ చేయలేదా అంటే చెప్పుకోదగ్గ సాయమే అందించింది రైతులకి. ప్రత్యేకించి క్వింటల్కి 500 రూపాయల బోనస్ అనేది చాలా మంచి రిజల్టే ఇచ్చింది. రైతులు కూడా దాని విషయంలో కొంత కాదు, చాలా మంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే రుణమాఫీ విషయంలో కొంచెం అనుకున్న మేరకు చేయలేదు. 34,000 కోట్లు చేయాల్సిన దగ్గర 29,000 కోట్ల దగ్గర ఆగిపోయారు. అందరికీ 2 లక్షలు దాటిన అందరికీ ఇవ్వలేదు అనేది కొంత విమర్శ ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను చేయగలిగినంత చేశాను అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ విషయంలో పూర్తిగా మోసం చేశారు, రైతాంగాన్ని మోసం చేశారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అదే తరహాలో అటాక్ కూడా ఆ రేంజ్లోనే ఉంది. ఇక రైతు భరోసా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రైతు బంధుని పేరు మార్చి మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాని సరిగా చేయడం లేదు, ఆ వంక ఈ వంక చెప్పి కుంటి సాకులు పెట్టి రైతులకు ఎగ్గొడుతోంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడి. కాంగ్రెస్ పార్టీ ఎంత చేసింది అనే దానికంటే ఏం చేయలేదు అని బీఆర్ఎస్ చేస్తున్న దాడే ఎక్కువగా జనంలోకి వెళ్తోంది. అంత పవర్ఫుల్ అటాక్ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వం వైపు నుంచి దాన్ని ఎందుకు కౌంటర్ చేయలేకపోతుంది, లేకపోతే సమాధానం చెప్పలేకపోతుంది అనేది ఒకటి. అయితే వీటన్నిటికీ సవాళ్ళ రూపంలో కాకుండా చర్చల రూపంలో మేము ఎంతకైనా రెడీ, చర్చకు రండి అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక సవాల్. ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించి మేము సవాల్కు రెడీ, ప్రెస్ క్లబ్లో కూర్చుందామంటారు ఆయన. వీళ్ళు కేటీఆర్ కాదు, మాజీ ముఖ్యమంత్రి రావాలి అనేది రేవంత్ రెడ్డి గారి సవాల్. అసెంబ్లీలో చర్చిద్దామంటారు. నీ స్థాయికి, నీ లెవెల్కి కేసీఆర్ గారు ఎందుకు, మేము చాలని ఆయన అంటారు. అంటే ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి ఉండాలి అనేది ఓకే. అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా మరి కేసీఆర్ గారు రావడంలో తప్పేంటో, రేవంత్ గారు ఆయన ఉండాలని అడగడంలో తప్పేంటో మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారిని నీ స్థాయికి మా నాన్న ఎందుకు, నేను చాలన్నట్టుగా ఉంది కేటీఆర్ గారి పంద. ఒకవేళ రేపు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఆయనే అవుతాడు బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళకైతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకరోజు ఆయనే కదా ముఖ్యమంత్రి అవుతాడు. హరీష్ రావు గారు కానీ ఇంకొకరు కానీ అవుతారా అంటే అవకాశం లేదు, కేటీఆర్ గారే అవుతారు. రేపు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకొక పార్టీ నుంచి నీ స్థాయికి ఆయన ఎందుకు, మావాడు చాలు అని చెప్పి ఎవరైనా పంపిస్తామంటే ఎట్లుంటుంది? కాదు కదా. కానీ ఎందుకు అదే ఎంచుకుంటున్నారు అంటే అవతల వాళ్ళని తక్కువ చేసే ప్రయత్నం. రాజకీయంలో ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్రజల్లో అవతల వ్యక్తి యొక్క లేదా ఆ నాయకుడి యొక్క స్థాయిని తగ్గించి ప్రజల్లో పలుచన చేయడం, చులకన చేయడం అనేది
ఒక వ్యూహంగా జరుగుతుంది. ఆ వ్యూహాన్ని కేటీఆర్ చాలా పకడ్బందీగా దాన్ని అమలు చేసే ప్రయత్నం రిపీటెడ్గా రకరకాల పేర్లతో రేవంత్ రెడ్డిని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది. రాజకీయంగా దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. దాన్ని కౌంటర్ చేసి తనను తాను పెంచుకోవడం, తన ప్రభుత్వ స్థాయిని పెంచుకోవడం, తన పార్టీ స్థాయిని పెంచుకోవడం అనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది. అది చేయలేకపోతే అది రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అవుతుంది. అది రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు బీసీలను అడ్డం పెట్టుకునే రాజకీయం నడుస్తోంది తెలంగాణలో. 10 ఏళ్ళ అధికారంలో ఉండి బీసీలకు రిజర్వేషన్లు అది ఇది ఏమీ చేయని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తావా ఇవా ఎన్నికల్లో అనేది బీఆర్ఎస్ పార్టీ. కవిత గారు ఒకవైపు, పార్టీ ఒకవైపు ఎత్తుకున్న స్లోగన్. మరోవైపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. నిజానికి 42% ఈ సర్వే చేసిన తర్వాత 42% సర్వే కోసం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇటువంటివన్నీ జరిగాయి కాంగ్రెస్ పార్టీ వచ్చాక. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఇప్పుడు ఇంకొక కొత్త బీసీ వార్ మొదలైంది. అదేంటి అంటే అల్లు రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు బీజేపీ వాళ్ళు. మొన్నటిదాకా బీసీకి ఇస్తా ఉన్నారు కదా, బీసీకి ఎందుకు ఇవ్వలేదు అనేది అటు బీఆర్ఎస్ వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి బీజేపీ మీద దాడి మొదలైంది. దానికి వాళ్ళ పదవి బాధ్యత స్వీకరించిన రామచంద్రరావు గారు కౌంటర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, ముఖ్యమంత్రిని రాజీనామా చేసి బీసీకి ఇమ్మను, అప్పుడు నేను తప్పుకొని నేను రాజీనామా చేసి ఇంకొక బీసీకి ఇస్తామని చెప్పి ఆయన ప్రతి సవాల్ విసిరాడు. అది సాధ్యం కాదు కదా. మరి ఇప్పుడు అటు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రెసిడెంట్ పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రెండు ఉన్నాయి. రెండు వాళ్ళే ఉన్నారు కదా ఒక ఫ్యామిలీ నుంచి. బీసీలకు ఇవ్వలేరు కదా. కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, చేశారా? చేయలా. ఇదంతా ఏంటంటే రాజకీయాల కోసం ఎన్నికల కోణంలోనో ఓట్ల కోణంలోనో అంటారు, కానీ అసలు తమ దాకా వచ్చేసరికి చేయరు. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే జాతీయ పార్టీ కాబట్టి 2 పోస్టులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవి నాన్ బీసీ, పిసిసి అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పదవి ఎస్సీకి ఇచ్చారు. చెప్పుకోవడానికి కొంచెం వాళ్ళకి ఒక స్కోప్ దొరికింది. బట్ బీజేపీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది, నాన్ బీసీకి ఎందుకు ఇచ్చింది అనేది ఆ పార్టీ యొక్క ఇది ఏంటనేది చూడాలి. సో ఇప్పుడు బీసీ వార్ ఒకవైపు జరుగుతోంది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో కానీ ఇతర హామీల విషయంలో కానీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్య సవాళ్లు. అయితే ఈ చర్చ అసెంబ్లీలో జరగాల, ప్రెస్ క్లబ్లో జరగాల అనేది ఇంకొక. తెలంగాణలో సవాళ్ల హోరు ఎందుకు జరుగుతోంది, ఈ సవాళ్ల హోరు వల్ల తెలంగాణ రాజకీయాలు ఎలా వేడెక్కుతున్నాయి, ఇప్పుడు ఏం ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందుకే ఇలా జరుగుతోందా, లేకపోతే నిజంగానే పార్టీలు ఇలా రాబోయే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయా, ఏంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళతో హోరెత్తిపోతున్న తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది చర్చిస్తున్నాం మనం. చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి క్రిషాంగ్ గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నేత అధికార ప్రతినిధి విఠల్ గారు ఉన్నారు. ఆ చర్చలో ముందుగా క్రిషాంగ్ గారు. ఇక్కడ సరే ఓకే, సవాళ్ళు ఉండాలి, ప్రశ్నలు, సమాధానాలు, స్పందనలు, ప్రతిస్పందనలు, ప్రభుత్వాన్ని నిలదీయడాలి, ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఉండాలి. కానీ ఒకవేళ ఆ చర్చ అంటూ జరిగితే, ఇప్పుడు ఆయన చర్చలకి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు కదా, కేటీఆర్ గారు రెడీ అన్నారు, మీ సవాల్ మేము స్వీకరిస్తున్నాం రెడీ అన్నారు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అన్నది కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీలో అన్నారు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు అనేది ఏంటంటే ప్రెస్ క్లబ్ చర్చలకి, రెండవది నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు మేము అనేది. సో ఇది ఇక తెగేది కాదు, ముడిపడేది కాదు అన్నట్టు ఉంది ప్రజల్లో. ఇది ఒకసారి కాదు, 10 సార్లు ఇట్లే అవుతుంది. ఆ చర్చలు జరగాలని అందరూ కోరుకుంటున్నారు. వికే గారు నిన్న జై సంవిధాన్ జై బాపు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారు వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, మేము రైతు సంక్షేమం కోసం ఏం చేసినామో చర్చ పెడదాం, మేము సవాల్ ఇస్తున్నాను అన్నారు. పేరు తీసుకున్నారు కేటీఆర్ గారిది. సో ఈరోజు కేటీఆర్ గారు నా పేరు తీసుకున్నారు కాబట్టి నేను ఆ సవాల్ని స్వీకరిస్తున్నాను. నంబర్ 1 వారు అన్నారు కాబట్టి డెఫినెట్గా మేము రెడీగా ఉన్నాము దాని మీద డిబేట్కి. అయితే దానికోసం ఎక్కడ అంటే, ఎందుకంటే గతంలో కూడా సవాల్ ఇట్లనే, ఐ థింక్ కొడంగల్ ఎలక్షన్ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సవాల్ చాలాసార్లు వచ్చింది.
చాలా సందర్భాలు కొడంగల్ ఎన్నికలు నేను గెలిచి తీరుతా లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. అట్లా చాలాసార్లు మీరు అన్నట్టు అన్నారు. సో ఇక్కడ రైతుల గురించి చర్చ జరుగుతున్నది కాబట్టి మోర్ దాన్ పాలిటిక్స్ ఇక్కడ ప్రజల అంశం గురించి కాబట్టి మేము కూడా రెడీగా ఉన్నాం. బీఆర్ఎస్ గా మేమేం చేసినాము, వీళ్ళ హయాంలో ఏం జరిగింది, ఏం జరగలేదు, ఈ 2 పంటలు రైతు బంధు అనే భరోసా ఇక్కడిది 15,000 లేదు కానీ రైతు బంధే అని అనుకుందాం. భరోసా లేదు కదా, మీరు పెట్టిన పేరు సరే 2 పంటలు ఆగేసి ఇప్పుడు మళ్ళా చేసి ఫస్ట్ టైం మంచి బ్రహ్మాండమైన పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టి దానికి ప్రచారం కూడా చేసుకొని ఏదో చేసినాము అని కంప్లీట్ చేసినాము అని చెప్పుకుంటున్నారు. రుణమాఫీ కూడా అలాగే గ్రామాల్లో ఫస్ట్ గ్రామాల కంటే ముందు బట్టి విక్రమార్క గారే అన్నారు, ఇఫ్ ఐమ్ రైట్. సీఎం గారేమో 40,000 కోట్ల అవసరం రుణమాఫీ కోసము, ఒకే దఫాలో 2 లక్షలు చలో ధనార్దన్ ఉరకండి 2 లక్షలు 1 ఫేజ్లో చేస్తామని. వీళ్ళ ఎంపీ గారు అనుకుంటా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో నిలబడి, లోక్సభలో నిలబడి ప్రధానమంత్రిజీ మొత్తం పార్లమెంట్ దేశానికి అందరికి కూడా చెప్పారు ఒకటే దఫాలో 2 లక్షలు చేసేసినాం మేము అనేసి. కానీ గ్రామాల్లో చూసుకుంటే వాస్తవం ఏంటిది అంటే 600 మంది, ఒక గ్రామంలో 600 మంది రైతులు ఉంటే 100 మంది రైతులకు అయింది, 500 మంది రైతులకు కాలేదు. ఇది మీ ఏబిఎన్ తమ్నేల్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్లలో, నేను చెక్ కూడా చేసినాను వచ్చే ముందు. ఇన్ఫాక్ట్ ఇవాళ ఒక మంచి న్యూస్ కూడా వేసారు మీరు, ఇంద్రమ్మ హౌసింగ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ స్కామ్ కూడా నేను ఇవాళ ఏబిఎన్ అంటే చెప్తున్నాను ఇవన్నీ కూడా ఇవాళ అంటే అది మెన్షన్ చేయాలి కాబట్టి ఇవాళ అది ఒక న్యూస్ కూడా చూసినాను. సో ఇట్లా సడన్ గా మళ్ళీ బట్టి విక్రమార్క గారు కూడా బ్యాంకర్స్ మీటింగ్ లో మరి మేము 8,000 కోట్లు ఇవాళ వరకు డిస్పర్స్ అయినాయి రైతు రుణమాఫీలు, మీరు బ్యాంకర్స్ సరిగ్గా చేస్తలేరు ఇవి అవి అని కూడా అట్లా లెక్కలు బయటికి రావడం జరిగింది ఫస్ట్ మీటింగ్ లో. కంప్లీట్ మళ్ళీ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ లెక్కలు పూర్తిగా చూసుకుంటే ఇవాళ వరకు 12,000 కోట్లు మాత్రమే రుణమాఫీ. అండ్ ఇక అది క్లోజ్ గా రుణమాఫీ ఈజ్ డన్ అండ్ డస్టెడ్ అన్నట్టు ఇవాళ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో అల్టిమేట్ గా ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన కానివ్వండి, నీళ్ల విషయం మీద కానివ్వండి, ఇన్ఫాక్ట్ రేవంత్ గారు అప్పుడెప్పుడో ఒక 4-5 వారాల ముందు కాళేశ్వరం మీద కూడా పవర్ పాయింట్ చేస్తాము అని చెప్పారు. వెయిట్ చేస్తున్నాం, మరి ప్రిపేర్ అయినరా కాలేదా ఇంకా టైం పడుతుందా మాకు తెలియదు. కానీ ఎనీవేస్ మేము ఇవాళ ఏమన్నామంటే మేము ఛాలెంజ్కు సిద్ధం. ఇక మీరు అనేది అసెంబ్లీలో కదా చర్చ జరగాల్సింది, గతంలో గన్ పార్క్ దగ్గరికి రా, భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి రా అని రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. సంజయ్ గారు అయ్యి రకరకాల అందరికి సవాల్, మమ్మల్ని ఏమో గన్ పార్క్ దగ్గరికి రండి అమరవీరుల సాక్షికి ఇక్కడ చేద్దామనేసి. మేమేమంటున్నామంటే ఆల్రెడీ మీరు గమనిస్తే కొన్ని రోజుల ముందు హరీష్ రావు గారు కూడా బనకచెర్ల విషయం మీద అసెంబ్లీ సెషన్ పెట్టండి వీఆర్ రెడీ అనేసి అన్నారు. సెషన్ పెడతారా, సెషన్ లో కూడా చర్చ చేద్దాం. కానీ సెషన్ లో మీరు సరే ఎట్లా బిహేవ్ చేస్తారో అవన్నీ పక్కన పెడితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా వాళ్ళందరూ ఉంటారు, ఓపెన్ డిబేట్ వాళ్ళందరూ కూడా చూస్తారు. ఎందుకంటే అసెంబ్లీలోనన్నా దేర్ విల్ బి రిస్ట్రిక్షన్స్ కదా, కొంత మీడియా వాళ్ళకి అప్పుడప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయితే ఓపెన్ చర్చ జరుగుతుంది, అది కూడా ఇచ్చింది వాళ్ళే కదా. ఇంకొకటి ఇక మేమేం చులకనగా ఏం చూస్తారేమో అట్లా ఆలోచిస్తే మీరు అన్నట్టు నేను మీ ఇంట్రో అంతా కూడా చూసినాను కదా, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటా, వారు మంత్రి, వారు ఎమ్మెల్యే, వీరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాదు కేసీఆర్ గారు అయితేనే మేము వస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నట్టు. సీఎం ఎక్సీఎం అనే కాదు వీళ్ళు కూడా, అంటే ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే రిపీటెడ్ గా అని మీరు అన్నారు కదా, రిపీటెడ్ గా అటువైపు కూడా నడుస్తున్నది, రిపీటెడ్ గా సీఎం కూడా నడుస్తుందంటే మీరు అన్న పాయింట్ కరెక్టే. కానీ వాళ్ళు అంటున్నది ఏంటి, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు మాజీ సీఎం కూడా కేసీఆర్ గారు కదా, కాబట్టి ఆయన రావాలి అనేది వాళ్ళు అంటున్నమాట. ఆయన అంటే మీ బతుకులకు మీ స్థాయికి ఆయన ఎందుకు అన్నట్టుగా మీరు చాలా చాలా అంటే అఫ్ కోర్స్ రాజకీయంగా చాలా అనడం వ్యూహాత్మకమే, అదేం పెద్ద ఒకటి అంటానండి. ఇవాళ కేసీఆర్ పాయింట్ ఏంటంటే రేవంత్ గారు అట్లా కాదు రేవంత్ గారు మాట్లాడేటప్పుడు ఎన్నోసార్లు కూడా కేసీఆర్ గారిని చార్ల్స్ శోభరాజ్ అని బహిరంగ సభల్లో మాట్లాడతారు. చార్ల్స్ శోభరాజ్ ఏ కేసులలో అరెస్ట్ అయ్యిందండి? విమెన్ ని హరాస్ చేస్తూ సెక్షువల్ అఫెన్సెస్ సైకో కిల్లర్ గా హరాస్ చేసి మీరు కేసీఆర్ గారిని పట్టుకొని వేదికల్లో గామాటనం మీరు మాట్లాడేది. వీళ్ళిద్దరిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బిల్లారంగా ఎవరండి, ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపిన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మంచి భాష మాట్లాడుతున్నారా? కరెక్ట్ కాదు కదా. అది కూడా నాకు తెలిసి కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ పేరు పెట్టారు. నేను అంటున్నది ఏంటంటే మీరు మాత్రమే అంటున్నారు లేకపోతే వాళ్ళు మాత్రమే అంటున్నారని కాదు,
అసలు ఇది పద్ధతి పాడు లేకుండా జనాన్ని ఒక డైవర్షన్ లోకి తీసుకెళ్లిపోవడము, అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోవడం తప్ప ఏమీ ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. సీఎం గారే ఇనిషియేట్ తీసుకొనివ్వండి, హీఈస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద స్టేట్ కదా. ఆయన తీసుకుంటే మీరు ఎక్కడ కోఆపరేట్ చేస్తారు? ఎందుకంటే ఒకటే చిన్న 10 seconds, నిన్న మంచి కార్యక్రమం పెట్టారు కదా, జై సంవిధాన్ జై బాపు, రాజ్యాంగాన్ని పరిరక్షణ, ఖర్గే గారిని పిలిపించారు ప్రభుత్వంగా. మీరు అంత ఖర్చు పెట్టి అంత ప్రోగ్రామ్ చేసినప్పుడు అందులో నిలబడి మహిళా కార్పొరేటర్లు అండి, మొన్న బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ధర్నా చేశారు, ₹5 అన్నపూర్ణ క్యాంటీన్ని ఇందిరాగాంధీ క్యాంటీన్గా పేరు మార్చొద్దు అని. మీరు ఏమని మాట్లాడతారు? ఆ జై సంవిధాన్ కార్యక్రమంలో బట్టలు కూడా తీసి రోడ్డు మీద వాళ్ళని కొడతాము, ఎవరైతే నిరసన తెలుపుతారో ఇందిరాగాంధీ గారి పేరు, ఇందిరాగాంధీ గారు తెలియాలంటే మేము ఇట్లా దాడులు చేస్తాము అని సీఎంగా మాట్లాడాల్సిన మాటనా? మోడల్ ఎట్లుంటున్నారు చెప్పండి. ధర్నా చేసిన వాళ్ళని అన్నారా? కాదు కదా, వారు చెప్తారు కాంగ్రెస్ అనేది మాటల గురించి కాదు. అవును, మాటల గురించి లెక్క పెడితే తూకం పెడితే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని పెడితే దేశం మొత్తం కూడా ఏముంటుందంటే జాతిపిత మహాత్మా గాంధీ అయితే భూతిపిత కేసీఆర్ గారు అని నిరూపణ అవుతుంది. ఇప్పుడు అది చర్చ కాదు, ఇక్కడ సవాలు ప్రతి సవాలు. అదే రేవంత్ రెడ్డి గారు 18 నెలల కాలంలో చేసిన యొక్క ప్రగతి పైన, వాళ్ళ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు సృష్టించిన విధ్వంసం పైన చర్చకు సిద్ధమా అని చెప్పి సవాలు విసిరారు. ఎవరికి విసిరారు? ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విసిరారు. ఆయన స్పందించాల. సరే, కేటీఆర్ గారు కూడా స్పందించారు. స్పందించే తీరులో మా నాయన గారిని కూడా నేను తీసుకొస్తా, మరి అక్కడికి ఎందుకు పోవాలా? మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎందుకు పోవాలా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుంటే మీరు ఫామ్ హౌస్లో పడుకోవద్దు, దయచేసి రండి, మా ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగితే, సంక్షేమ పథకాల అమలు తప్పులు జరిగితే ప్రశ్నించండి, నిలదీయండి అని చెప్పి ఆయన బాహాటంగానే మాట్లాడతాడు. మీరు రాలేరు, అసెంబ్లీకి రాలేరు. ఈ 18 నెలల కాలంలో మేము ఇంత రైతులకు 1,04,000 కోట్ల రూపాయలు సహాయాన్ని అందించాం వివిధ రైతు సంక్షేమ పథకాల పేరు మీద. కళ్ళ ముందు కనపడుతున్న లెక్కలు 25,35,964 మంది రైతుల ఖాతాల్లో 20,616 కోట్లు వేసినాం. మరి మీరు రుణమాఫీ గురించి మాట్లాడదాం. 2014లో ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి మీరు 10 ఏళ్ళు నాంచి మిత్తి మాఫీ చేశారు. మీరు రుణమాఫీ అనేది రైతుకు ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోయింది. కాబట్టి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఆ దమ్ము, ఆ ధైర్యం ఉండబట్టే రేవంత్ రెడ్డి గారు లక్షలాది మంది గ్రామస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల ముందు, ఇంకా కోట్లాది మంది టీవీ చూసే వాళ్ళ ముందు మాట్లాడటం జరిగింది. దాన్ని స్వీకరించాల్సింది ఎవరు? మరి కేసీఆర్ గారు. సరే, ఒక లేఖ పెడితే ఆరోగ్యం బాగలేదు, సరే దానికి మనందరం కూడా బాధపడదాం, ఆయనకు ఆరోగ్యం బాగలేదు. కనీసం కార్యాలయం నుంచి ఒక లేఖ, నేను వారం రోజుల తర్వాతనో 10 రోజుల తర్వాతనో స్పందిస్తా, అసెంబ్లీలో చర్చ పెట్టండి, సవాలని చెప్పి ప్రతి సవాలు విసిరాలా వద్దా? కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తాడు? నిజంగా నువ్వు స్థాయిల గురించి ఎందుకు మాట్లాడతారండి? మీరు మాజీ మంత్రిగా పనిచేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంచి, అంటే రేవంత్ రెడ్డి అంటే మీకు ఎట్లా కనిపిస్తాడు? ఇవాళ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం రేవంత్ రెడ్డి పరిపాలన, ముఖ్యమంత్రి సబ్బండ వర్ణాల స్వర్ణయుగంగా కొనసాగుతుంది. ఇవాళ ప్రజలందరూ 20 లక్షల మంది రైతులే ఉన్నారు లబ్ధి పొందేవాళ్ళు. అదేవిధంగా 1,04,000 కోట్లు అన్నాం నేను. అదేవిధంగా రైతు భరోసా, వాళ్ళ రైతు బంధు ఒక దుబారా, దాని మూలంగా తెలంగాణ దివాలా తీసింది. 80,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు రాళ్లకు, రప్పలకు, పెట్రోల్ బంకులకు, బంజారా హిల్స్లో బడాబాబులకు మొత్తం దోచిపెట్టారు. అబ్బ సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్మును మొత్తం కాజేశారు, ప్రభుత్వ ఖజానాను కాజేశారు. వీళ్ళ ఖజానాన్ని నింపుకున్నారండి. ఇలా దేశంలో ధనవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ కాదా? 600 కోట్లు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజంగా పేదవాడి దగ్గర సంక్షేమ పథకం అందించే విధంగా మేం చేస్తున్నాం. రైతు భరోసా ఇవాళ ఎంతమందికి ఇచ్చినాం? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినట్టు చరిత్ర సృష్టించడం. అదేవిధంగా 1,49,00,000 ఎకరాల రైతాంగానికి మేము ఇలా ఆదుకున్నాం. ఇలా ఇది చేస్తే రైతు భరోసా అర్హులందరికీ అందిందా? దాదాపు ఎంతమంది చెప్పారు? 1,49,00,000 ఏవైతే వ్యవసాయ సాగు యోగ్యమైన భూములు ఉన్నాయో అనవసరమైన కాకుండా దాదాపు 1,49,00,000 ఎకరాల ఖాతాలో, రైతుల ఖాతాలో 70 లక్షల మంది రైతుల ఖాతాలో వేసినాం. ఎక్కడ జరిగింది చెప్పండి? ఎక్కడ? అన్ని విధంగా 1,04,000 కోట్లు 18 నెలల కాలంలో జరిగింది. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ పంట ఎప్పుడైనా వరిధాన్యం కొనేటప్పుడు గతంలో మీరు కొనమంటే ఇద్దరు కూడా తనలాట గుద్దులాట. ఇవాళ అట్లా జరిగిందా?
29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు కూడా 16,691 కోట్లు చెల్లించి రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇలా పంటలు బాగా పండటానికి కారణం అదొక కారణం. అదేవిధంగా పంట వెంటనే కొన్న వెంటనే రైతుల ఖాతాలో 29,502 కోట్ల ధాన్యం వేసి ఈరోజు యాసంగికి ఖరీఫ్ రబీ సీజన్లో కలిపితే 2,80,00,000 యొక్క ధాన్యం ఉత్పత్తి అయింది, మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? ఈ విధంగా వ్యవసాయాన్ని వారు ఒక పక్క ప్రోత్సహించుకుంటూ విధ్వంసమైనటువంటి గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన గజయితగాళ్ళ లెక్క శ్రమిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇష్టం వచ్చినట్లు పైతప్పు మాటలు మాట్లాడటం, దాన్ని అసలు ఎట్లా మాట్లాడతారు? అబద్ధాలు కూడా మాట్లాడే ప్రయత్నాలు. ఏం జరగలేదు, రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా జరగలేదు, మీ ఇంట్లో జరగదు, మరి బడాబాబులు జరగదు. అదేవిధంగా గృహజ్యోతి పథకం అండి, గృహజ్యోతి పథకము 50 లక్షల మందికి 200 యూనిట్లకు ఉచిత విద్యుత్తు జరుగుతుంటే వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం ఉంది. 1000 రూపాయలు ఆదా చేసుకుంటారు ప్రతి కుటుంబం. 50 లక్షల కుటుంబాలు 500కే సబ్సిడీ సిలిండర్, 45 లక్షల కుటుంబాలకు వాళ్ళు ఆనందంగా 500కే సబ్సిడీ సిలిండర్ పొందుతున్నారు. అదేవిధంగా సన్న బియ్యం ఇవాళ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో, ఫిలిం నగర్లో బడాబాబులు తినే సన్న బియ్యాన్ని ఇవాళ సామాన్యులు కూడా కడుపు నిండా సన్న బియ్యం తింటున్నారు. 90 లక్షల మంది రేషన్ కార్డుదారులకు అందిస్తున్నటువంటి ఘనత చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదా? ఈ దేశంలో ఎక్కడన్నా అమలవుతుంది? ఎందుకు మరి ఇంత కళ్ళల్లో ఆనందం చూసి తట్టుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో ఏ ఎలక్షన్ జరిగినా పుట్టగదులు ఉండవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సవాల్ ఎక్కడ విసారు? అసెంబ్లీకి రమ్మంటే సోమాజీ కూడా ప్రెస్ క్లిప్ వస్తా అని చెప్పి అనవసరంగా దిగజారుడు మాటలు మాట్లాడి దిగజారిపోకండి. రేవంత్ రెడ్డి స్థాయి ఎట్లా కాదండి? అసలు నిజంగా చెప్పాలంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి స్థాయి. కేటీఆర్ కన్నా ముందే జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి, కేటీఆర్ కన్నా ముందే కేటీఆర్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆ పార్టీనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ చెల్లిగారే ఆయన నాయకుడిని అంగీకరించలేదు. జరిగిన ఒక ఇంటర్వ్యూ చూసి నేను, ఆయన మాకు నాయకుడు ఎట్లయితారు, మా నాయకుడు కేసీఆర్ అంటుంది. మీ చెల్లె మిమ్మల్ని అంగీకరించినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరితే ఎట్లా స్వీకరిస్తారండి మీరు? అక్కడ కేటీఆర్ గారు అక్కడ వాళ్ళ మధ్యలో అంటే కుటుంబం ఇంట్లో గెలిచి రచ్చగెలవండి. మీ చెల్లి గారు అంగీకరణ వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించట్లేదు. ఇంత గెలిచి రచ్చగెలవండి. అయితే కేసీఆర్ గారు నేను అనేది అది కాదు. నా పాయింట్, నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అక్కడ కేటీఆర్ గారి మధ్య కవిత గారి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది అనే డిస్టర్బెన్స్ ఒకటి, ఆమె మాట్లాడిన మాటలు దయ్యాలు అది ఇదని వచ్చినాయి కదా. అంటే నిజంగానే వాళ్ళ మధ్య ఆ రకమైన విభేదాలు ఉన్నాయని నమ్ముతున్నారా మీరు? నేను ప్రజలందరూ నమ్ముతారు. మేము నమ్మడం ఏంది? వాళ్ళ బాగోతారు. ప్రజలంటే నమ్ముతారు, రాజకీయ పార్టీలు అంచనా వేస్తాయి కదా. ఇంటి గుట్టుని వీధిలోకి తెచ్చారు, వీధిలో గుట్టుని మొత్తం చాలా కాలం జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఉన్నది ఇదంతా అబద్ధం, నటిస్తున్నారని చాలా కాలం అనుకున్నారు జనం. నటిస్తున్నారా, వాళ్ళు జీవిస్తున్నారా, అది ప్రజల ముందు కళ్ళ ముందు కనపడుతుంది. మొన్న సరే ఏదో మర్చిపోయారు, కోపంలోనో తాపంలో ఆశ తగాదాలు ఏ తగాదాలు మొత్తానికి ఆ అన్నా చెల్లెల మధ్య విభేదాలు వచ్చింది తెలంగాణలో వాళ్ళిద్దరి మధ్య. మీ నాయకుడు ఎవరంటే కేటీఆర్, ఆయన మాకెందుకు నాయకుడు, కేసీఆర్ మా నాయకుడు అని స్పష్టంగా సొంత చెల్లె చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ప్రెస్ అవ్వాలంటారా? ఇంతకన్నా సిగ్గుమాల చర్య ఇంకోటి ఉంటుందో చెప్పండి. విఠల్ గారు, ఇది ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి, మనం దాన్ని ఏమి ఉండకూడదు అనడానికి లేదు. ఖచ్చితంగా ఉంటాయి సవాళ్ళు, ఉండాలి కూడా. ఎందుకంటే ప్రజల సమస్యలు చర్చకు రావాలి, హీటెడ్ గా జరగాలి, అన్ని పార్టీలు దాన్ని టేకప్ చేయాలని అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నిలదీయడాలు ఇవన్నీ ఉండాలి. కానీ ఇవి ప్రజలకు ఉపయోగపడే రకంగా జరగడం లేదు. కేవలం వాళ్ళ మైలేజీల కోసం రాజకీయ పార్టీలుగా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యలో మీరు కూడా ఈ పార్టీల పొలిటికల్ మైలేజీల కోసం జరుగుతున్న సవాళ్లు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు అనే ఒక చర్చ అయితే ఉంది. దాని మీద మీ విఠల్ గారు నమస్తే. విఠల్ గారు, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రజల కోణంలో పోకుండా పొలిటికల్ మైలేజెస్ కోసమో లేకపోతే పరస్పర టార్గెట్ల కోసమో వెళ్తుంది అనేది అయితే ఒకటి ఉంది. దానికి మీరు ఉద్యోగ సంఘాల నాయకుడిగా కూడా పనిచేశారు కదా. ఈ జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా? ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి, మోనోతరాయికి, కృషాంగ్ గారికి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నమస్తే. ఈ సవాళ్ళు ప్రాక్టికల్ గా అంటే అసెంబ్లీ వేదికగా కాకుండా బయట సవాళ్ళు ఏమన్నా నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు ఎప్పుడైనా జరిగినాయన్నా? 20-30 సంవత్సరాలు మీరు దగ్గర మనం అందరం చూస్తున్నాం. ఈ సవాళ్ళు ఏమైనా అర్థవంతంగా జరిగినాయా? అమరవీరుల స్తూపంలో దగ్గర చర్చ జరగదు, లేదా వాళ్ళు అన్నట్టు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చ జరగదు. ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే వాతావరణం కావచ్చు,
అనవసరమైన చర్చ ఓ రకంగా చెప్పాలంటే. చర్చ ఎక్కడ జరగాల? గ్రామంలో అయితేనేమో రచ్చబండ, గ్రామంలో ఒక వేదిక తీసుకుంటే రచ్చబండ ఉంటది. రాష్ట్ర స్థాయిలో రచ్చబండ అసెంబ్లీనే కదా. ఒకప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విభజన కన్నా ముందు, అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకన్నా ముందు రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక అర్థవంతమైన చర్చ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఒక అర్థవంతమైన చర్చ జరిగేది. ప్రజలంతా అక్కడ అటెన్షన్ ఉండేది, ఏం మాట్లాడుతున్నారు, నిజంగా ఒక మెచ్యూర్డ్ డిస్కషన్ అనేది ఆ రోజుల్లో జరిగేది. ఇప్పుడు అట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. వ్యక్తిగత దూషణలు, హోదాలు మర్చి మీసం ఉన్నోళ్ళేమో మీసాలు దింపుతున్నారు, మీసాలు లేనేమో తొడగొడుతున్నారు. ఇవి జరుగుతున్నాయి కదా చర్చలు. ప్రజలేమో ఎంజాయ్ చేస్తున్నారు ఈ సవాళ్ళను, ప్రతి సవాళ్ళు. అయితే రాజకీయాల్లో ఉండాలంటే అయితే మీసాలన్నా ఉండాలి, లేకపోతే తొడాలన్నా ఉండాలన్నమాట. నేను ఏమంటున్నా వెంకటకృష్ణ, అసెంబ్లీ వేదికగా చర్చలు జరగాలి. ఏ సమస్య అయినా డెమోక్రసీలో అత్యున్నతమైనటువంటి చర్చా వేదిక అసెంబ్లీ. ఇట్స్ బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. అక్కడ జరగాలి కదా. ఎల్ఓపి కానీ, ఎల్ఓహెచ్ కానీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ, లీడర్ ఆఫ్ హౌస్ కానీ, చర్చ అనేది అసెంబ్లీ. ఒక ముఖ్యమంత్రికి అపోజిషన్ లీడర్ అనేది ప్రతిపక్ష నాయకుడుగా ఎవరుంటే వాళ్ళు. ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి హాజరు కావట్లేదు, వాట్ ఎవర్ ద రీజన్, హెల్త్ ఇష్యూస్, వాట్ ఎవర్ ద రీజన్. మరి ఇంకోటి డిప్యూట్ చేయొచ్చు, హరీష్ రావు గారికో లేదా కేటీఆర్ గారు. అధికారికంగా నియమించే అధికారం వారికి ఉంటది. లీడర్ ఆఫ్ అపోజిషన్ కి నేను ఈ డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయలేకపోతే ఎవరినైనా పెట్టుకోవచ్చు. బహిరంగంగా ఒక ప్రకటిస్తే సరిపోతుంది కదా. ఇక ముందు కూడా హరీష్ రావు గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మాట్లాడతారు, లేదా కేటీఆర్ గారు మాట్లాడతారు. అప్పుడు కేసీఆర్ మీద చర్చ ఉండదు. వాళ్ళ డ్యూటీస్ ని, వాళ్ళ బాధ్యతను డెలిగేట్ చేసినప్పుడు చర్చ అటు జరుగుతుంది. పాయింట్ వ్యాలిడ్ పాయింటే. నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము చాలన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి అధికారికంగా పాత్ర, ఆ రోల్, ఆ బాధ్యత ఆయనే తీసుకోవచ్చు, కేటీఆర్ గారు తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అది లేదు ఇంకా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవచ్చు అనుకుంటూ బీసీ నాయకుడిని ఎవరైనా చూసి ఆయన కూడా ఇవ్వచ్చు కదా. ఇస్తారా మాట చెప్తున్నాను. ఇప్పుడు బీసీల కోసం పోరాటం జరుగుతుంది కదా. ఇప్పుడు అధ్యక్షులుగా బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉంటారు. ఇంకొకరికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా రీజనల్ పార్టీస్ లో. సరే, అది వాళ్ళ అర్థవంతమైన సరే ఏ నిర్ణయం తీసుకున్నా, నేనేమందంటే ప్రజలకు ఉపయోగపడే చర్చ జరగాలి, ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో చర్చ జరగాలి. అది దానికి ఏదైనా రిజల్ట్స్ వస్తాయి, ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి, ప్రజలు కూడా అటెన్షన్ గా చూస్తారు. ఈ గల్లీ సవాళ్ళు ఏందన్నా, నువ్వు ఇడికి రా ఆడికి రా అంటే వస్తారు. రారు, వీళ్ళు రారు, వాళ్ళు రారు, ముఖ్యమంత్రి గారు పోరు, వాళ్ళు రారు. ఇదో టైం పాస్ చర్చలు. దీంతో మనం చర్చించుకుంటున్నాం. సరే, వాటెవర్ ఏంటంటే అర్థవంతమైన చర్చ జరిగినప్పుడు అప్పట్లో అటెన్షన్ ఉండేది. మనం చూసేది, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ప్రతి సవాళ్ళు ఇచ్చేది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సెటైరికల్ గా అద్భుతమైనటువంటి సంభాషణ కూడా అక్కడ చూసినాం గతంలో. ఒకనొక సందర్భంలో 2009 ఎన్నికలు జరిపినప్పుడు ఈటల రాజేందర్ పెట్టుకుని రాజశేఖర నీ తలకాయ ఎడబెట్టుకుంటా అన్న సందర్భాలు కూడా చూసినాం. అవును. చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మీ అమ్మ, అట్లాంటి వర్డ్స్ కూడా వాడిన సందర్భాలు చూసినాం. సరే, ఏదైనా ఇవాళ శృతి మించినటువంటి రాజకీయాలు ఇవాళ చూస్తున్నాం. అంటే వ్యక్తిగత దూషణలు, ఎట్లా పడితే అట్లా మాట్లాడము, ఇది ఏది కూడా అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, అపోజిషన్ లీడర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది వ్యక్తిగత దూషణలు దిగడం ద్వారా ఆ స్థాయిని దిగదార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఎవరు హర్షించరు. ఏది మాట్లాడినా అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యల పైన వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవి చర్చించుకోవచ్చు. ఎందుకు చేయాలని వాళ్ళు మాట్లాడవచ్చు. మేము బీజేపీగా 8 మంది ఉన్నాము, ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించలేదు, అదే ఒక చర్చని ప్రజలు కూడా అటెన్షన్ ఉంటుంది తప్ప ఇవన్నీ కూడా ఇట్లాంటి దూషణలు, వ్యక్తిగత దూషణలు చేస్తే ప్రజలు ఎవరు వెట్టు పట్టించుకోరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీరు తీసుకొస్తున్న అంశాలు ఎజెండా మంచి ఎజెండానే. ఏది రైతులకు సంబంధించిన సమస్యలు, అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పినా, బీఆర్ఎస్ చెప్పినా, మీరు చెప్పినా ఇష్యూస్ ప్రజలకు సంబంధించినవి. అది రైతులకు సంబంధించిందా, రైతు భరోసానా, లేకపోతే రైతు రుణమాఫియా, లేకపోతే ఇంకోటి అవి
లేకపోతే ఇంకా మేనిఫెస్టోలో ఇంకా అమలు చేయాల్సిన ఇంకా ఏవైతే హామీలు ఉన్నాయో అవి కావచ్చు, లేదా బనకచెర్లకు సంబంధించిన అంశాలు ప్రజలకు సంబంధించినవే. కానీ ఇట్లాంటి ప్రెస్ క్లబ్ లో పెడదామా, లేకపోతే రోడ్డు మీద పెడదామా, లేకపోతే చౌరస్తాలో పెడదామా, వీటి వల్ల అవి చర్చకు రావు, వాటి వల్ల అయ్యేది లేదు, మిడికేది లేదు. అది అసెంబ్లీ దాకా రావాలి కదా, అసెంబ్లీకి రాకుండా ఎట్లా? అమరవీరుల స్థూపం దగ్గర వీళ్ళు ఎవరు రారన్న, అదే అంటున్నా, రారు. అట్లా అని మీరు ఇనిషియేట్ తీసుకొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టినా మీరు ఎవరు రారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు ఉంటాయన్నా, ఇట్లాంటి సవాళ్ళు ఎగ్జాక్ట్లీ ప్రెస్ మీట్లు ఉంటాయి కానీ చర్చ ఉంటుంది. ఇప్పుడు నిజానికి చర్చ నిజంగా సమస్యలు చాలా తీవ్రమైనవి. రుణమాఫీ 40% ఇక జరగలేదు, 60% జరిగింది. రైతు బంధు రైతు భరోసా అంటున్నారు, 2 విడతలు రాలేవు కదా, వేయలేదు కదా, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ సరే ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటి వైపు మొన్న వేసిండ్రు, ఇంకా రెండు ఉన్నాయి కదా పెండింగ్ లో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 బాకీ ఉంది, 1 వేశారు, ఇంకా 2 వేయలేదు. అవి ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇవన్నీ ఎక్కడ చర్చ జరగాలి? ఇద్దరు ఒకే వేదిక మీదకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు హోదాలో ముఖ్యమంత్రి గారు ఉంటారు, అపోజిషన్ లీడర్ అపోజిషన్ ఉంటారు, అక్కడ స్పీకర్ గారు ఉంటారు వీళ్ళని కంట్రోల్ చేయడానికి. అది కదా వేదిక అంటే. ఇవాళ ఇంకోటి కూడా ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా మనం. ఎవరో ఒకరు అసెంబ్లీలో ఒక పెద్ద సీనియర్ ఉంటేనో, పెద్ద దిక్కుగా ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ ఉంటే సభ అటెన్షన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంచుమించు సమకాలికలు, ఒక ఏజ్ గ్రూపే, కొద్దిగా అటు ఇటుగా కదా. అదే కేసీఆర్ గారు కనుక అక్కడ ఉంటే మిగతా వాళ్ళు కొంచెం అటెన్షన్ వేరుగా ఉంటుంది. కేసీఆర్ గారు లేచి మాట్లాడాలనుకుంటే అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది హౌస్. అది అవకాశం, అదృష్టం ఎందుకో తెలంగాణ అసెంబ్లీకి దొరుకుతుంది ఈ మధ్యకాలంలో. మీరు అన్నది వాస్తవం అన్న. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాగలితే డెఫినెట్ గా అటెన్షన్ ఉంటది. వారు సీనియర్ మోస్ట్ నాయకులు, ఉద్యమ నేపథ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి ఉన్న అపారమైన అనుభవము గౌరవించవచ్చు. లేదా పెద్ద ఆయనను పట్టుకొని ఏదైనా మాట అంటారైనా భయంతో కూడా రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ ఎవరి కంట్రోల్ ఎవరు లేరు. ఏదో ఒక మాట అంటే ఆయన నొచ్చుకుంటే నేనెందుకులే ఈ పంచాయతీ తోటి ఆయన దూరం ఉంటుండేమో, వీళ్ళంతా నా పిల్లలు, నా ముందు పిల్లలు, వీళ్ళతో ఏం చర్చించాలని దృక్కోణంతో కూడా కేసీఆర్ గారు రాకపోవచ్చు. బట్ ఏదేమైనా ఒక వారి రెస్పాన్సిబిలిటీ, ఈజ్ అన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు ఒక అర్థవంతమైన చర్చకు వారు దారితీస్తే ప్రజలు అర్చిస్తారు. డెఫినెట్ గా సమస్య పరిష్కారం కూడా దొరికే అవకాశం ఉంటుంది. రైట్. ఒక్క నిమిషం విఠల్ గారు, కృష్ణ గారు, ఇక్కడ ఎజెండా మంచిదే. ఏ పాయింట్లు అయితే చర్చ కోసం అని మాట్లాడుతున్నారో అది రేవంత్ రెడ్డి గారు ఎత్తినా, లేకపోతే మీరు ఎత్తినా, అది నేను చెప్పా కదా, రైతు సమస్యలు కావచ్చు, బనకచెర్ల కావచ్చు, ఇంకా చాలా మాట్లాడుతున్నారు. ఈ అంశాలు ఎజెండా మంచిదే కానీ అవి అసెంబ్లీ దాకా లేదా ఒక కన్స్ట్రక్టివ్ డిబేట్ దాకా రావట్లే. ఏదో నువ్వు సవాల్ ఇస్తున్నావా, నేను సవాల్ ఇస్తున్నానా, మాట్లాడితే కదా దాని ఫ్రూట్ ఏంటని తెలిసేది, అవుట్కమ్. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు అసెంబ్లీ చర్చలు నడుస్తున్నాయి. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే కదా. సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడినారు, మహిళనే కదా. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ రెడ్డి గారు అప్పుడు అవమానపరిచిండ్రు కూడా, సరే దాన్ని కూడా భరించినాం. సునీతా లక్ష్మారెడ్డి గారి మైక్లు కట్ చేసినా కూడా వారు కూడా మాట్లాడినరు. కౌశిక్ గారు మాట్లాడినరు, డాక్టర్ సంజయ్ గారు మాట్లాడినరు. లిస్టు చాలా పెద్దది, చాలామంది మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా. ఇక్కడ యాక్చువల్లీ మనం హెడ్డింగ్ పెట్టుకునేది ఉండే, అంటే #TG పొలిటికల్ వార్ కంటే కేసీఆర్ గారు బయటికి రావాలి అని ఫ్యాన్స్ డిమాండ్ ఉంది అని అంటే డెఫినెట్గా నథింగ్ రాంగ్. కేసీఆర్ గారు సరైన సమయంలో వస్తారు, వీళ్ళు ఏదో కోరుకుంటున్నారు అది అంటున్నారు కదా. రేవంత్ గారే అన్నారు కదా, స్ట్రెచ్చర్ నుంచి మార్చరీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా నేను విఠల్ గారు చెప్పేది ఏంటంటే, నేను అనేది ఏంటంటే అది అట్లాంటి డిబేట్ జరుగుంటే మంచిగా ఉంటుంది కదా డిబేట్. సరే ఓకే, నేను అనేది ఇంటరప్షన్స్ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వలేదు, నాకు నేను అనేది ఏంటంటే వాళ్ళకన్నా స్కోప్ ఇవ్వండి, మీరెందుకు ఇంటరప్షన్స్. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మేమేం భయపడతలేము, మా దగ్గర మస్తు మంది లీడర్స్ ఉన్నారు, ఎవరెవరు మాట్లాడాలి. ఇక్కడ స్పెసిఫిక్గా మీరే అన్నారు కదా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు. ఇందులో సందట్లో సడమి అని కవిత గారిని కూడా తీసుకొని వచ్చారు. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. కానీ నేను దీన్ని ఒకటి ప్లే చేస్తాను. ఇది చాలా ఉంటాయి నీ దగ్గర. నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెట్టాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా. రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు.
ఎందుకు కేటీఆర్ మాట్లాడుతున్నాడు అని పదే పదే వీళ్ళు స్టార్ట్ చేశారు నేను, ఎందుకంటే ఇక వినిపిస్తే తప్ప రేవంత్ రెడ్డి గారి వాయిస్ లో వినిపిస్తే తప్ప నమ్మరు కావచ్చు అని పార్లమెంట్ అసెంబ్లీ అని కూడా అన్నాడు ఆయన. మేము అనేది అసెంబ్లీ మేము అనేది ఇమీడియట్ గా సెషన్ లేదు కదా, మేము మొన్న నుంచి అడుగుతున్నాం కదా, వీఆర్ ద ఫస్ట్ వన్స్. మళ్ళీ ఇంటరప్ట్ చెప్పారు మొత్తం పాయింట్ చెప్పారు. ఎందుకు అంత బనకచెర్ల మీద అప్పుడు మేము అడగలేదా? మొన్ననే కదా అడిగింది. ఆనాడు వరకు పెద్ద ఆయనకు మన సీఎం గారికి రేవంత్ గారికి దేవాదుల ఏ బేసిన్ లో ఉందని పీపీటీలో అందరి ముందు అడిగిండు. మీడియా దాని తర్వాత లైవ్ కట్ చేసిన పరిస్థితి లేదు. బనకచెర్లు ఎక్కడ కడుతున్నారు అని అంటే ఆదిత్యనాథ్ దాస్ గారు కర్నూలు అని స్పెసిఫిక్ గా చెప్పొచ్చు, లేదు ప్రకాశం అని చెప్పబట్టి. అంటే పాపం సరే ట్యుటోరియల్స్ నడుస్తున్నాయి, మేము అనేది తప్పులేదు, తెలియనప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మంచిదే. మేము అనేది ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్ డిబేట్స్ మేము చాలా స్పష్టంగా మేము అదే అంటున్నాం. ఇప్పుడు వాళ్ళగా అంటూనే వారు చెప్పిన నంబర్స్ లోనే చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. రైతు బంధు మేము 60 లక్షల మంది రైతుకు 58 నుంచి 60 లక్షల మంది రైతులకు వేసినప్పుడు దుబారా వాళ్ళకి వేస్తున్నారు, అందరికి వేస్తున్నారు, కొండలున్నోళ్ళకి వేస్తున్నారు, ఆస్తులున్నోళ్ళకి వేస్తున్నారు అని అన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారమే 70 లక్షల మంది రైతులకు మేము వేసినాము, రైతు బంధు పడ్డాయి అనేసి మీరు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏందన్నట్టు? మీరు అప్పటి రైతు బంధు కరెక్ట్ అని అన్నట్టే కదా. ఎంతమంది దుబారా వాళ్ళు తీసేసారో అది కూడా మాకు నంబర్ ఫిగర్స్ చెప్పండి. 15 ఎవరెవరు మరి నంబర్స్ ఎట్లా పెరిగినాయి ఇక్కడ? దయచేసి ఒక మాట అర్థం చేసుకోండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ మంచిగా మానవతరాయ్ గారు ఒక నిమిషం, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడంలా. ఇప్పుడు ప్రెస్ క్లబ్ అన్నారు, ఏబిఎన్ నేను పెట్టింది ఏబిఎన్ లో, కానీ ఇక్కడ నేను అనేది ఆ చర్చ కదా, ఇది అసెంబ్లీలో కూడా చర్చించవచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళడానికి మీరు రెడీనా? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ఈ అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడదామని. ప్రెస్ క్లబ్ ఎందుకు అని అట్లా ఎందుకు మాట్లాడదు అంటే డిబేట్ ఇక్కడే నా దగ్గర పోతారా? మాట్లాడు, ఒప్పించు కేటీఆర్ గారిని, రేవంత్ గారిని మీరు తీసుకుంటారా? 100%. అరే మీరు డైరెక్ట్ కేటీఆర్ గారితో మీరు మెసేజ్ పెడతారు, డెఫినెట్ గా ఫ్రెండ్షిప్ అండి అది. రేవంత్ గారు కూడా పెడతా. నా పాయింట్ ఏంటంటే సంవత్సరాలు రేవంత్ గారు వీధి మీద చలో వచ్చేసే అన్నప్పుడు మనం చేయని చర్చ ఇవాళ మేము సవాల్ని స్వీకరించగానే స్వీకరించారు. ఎందుకు ఇవాళ మనకు చర్చ ఉలిక్కి పడుతున్నారా? రావద్దని అనుకుంటున్నారా? వారే అన్నారు కార్యకర్తలతో వస్తా అని, తెచ్చుకోండి. కేటీఆర్ గారు స్వీకరిస్తున్నా అనగానే ఇది అసెంబ్లీలో జరిగితే ఎంత మంచిగా ఉంటుంది. అది జరిగేది జరుగుతుంది. ఇప్పుడు నిన్న మీరు ఇచ్చింది అసెంబ్లీలో కాదు, మీరు ఇచ్చింది కూడా వీధిలోనే ఒక పబ్లిక్ మీటింగ్, మీ పార్టీ మీటింగ్ లో చేసిర్రు. మేము మా పార్టీ ఆఫీస్ నుంచి పెట్టి చలో మంచిదే. సుమాజీ కూడా ప్రెస్ క్లబ్ ఇప్పుడు పాపం ప్లేస్ కాదు కదా, అది గురించి అన్నట్టు. మరి అది వాళ్ళు చేశారు, పాపం ప్లేస్ అని అంటే మరి ఎందుకు మీరు ఎట్లా ఎందుకంటే చెప్పండి, ప్రెస్ క్లబ్ లో పెట్టడం కదా అయిపోతుంది. ఎందుకంటే డిఫెండ్ చేస్తున్నారు మీరు రేవంత్ గారిని? మా ప్రెస్ క్లబ్ మీరెందుకు డిఫెండ్ చేస్తున్నారు రేవంత్ అన్నాను? సరే, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇదే మాట్లాడతావులే కానీ నీకు అదొక రకమైన భయం అంతే. భయంతో వచ్చిన ప్రతిసారి రేవంత్ రెడ్డి మీరెందుకు కాపాడుతున్నారు? ప్రజలు కాపాడుకున్నారు ఆయన్ని. భయం ఉంటే ఎందుకు సీఎం చేశారు తప్ప మీరు నేను కాదు కదా. అనేది ఏంటంటే ప్రెస్ క్లబ్ లో కానీ ఏబిఎన్ లో కానీ ఇట్లాంటి డిబేట్ జరుగుతాయి కానీ అసెంబ్లీ అనేది ఒక చట్టసభ కదా. అక్కడ అడగండి, మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని కోరుతున్నాం మిత్రమా. నేను మీ తరఫున మాట్లాడుతున్నా, దయచేసి అర్థం చేసుకోండి. కాకపోతే వాళ్ళు అడిగినట్టు కేసీఆర్ గారు కూడా రావాలంటున్నారు కాబట్టి అది రావడం కుదరదు. ఇంకో ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ గారిని పెడతారా? అదే ఆయన విఠల్ గారు అనేది అదే పాయింట్. ప్లీజ్ కంటిన్యూ. 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ కూడా ఉంటది. ప్రతిపక్ష నాయకుడు, కొత్త ప్రతిపక్ష నాయకుడు వస్తారా? కేసీఆర్ గారిది. మీరు అంతా సంతోషపడకండి, ఇది మీ భయంతో వచ్చిన ఆశయమో నాకు తెలియదు కానీ కేసీఆర్ గారే వస్తారు. కేసీఆర్ గారే వస్తారు. నేను అడిగేది ఏంటంటే ఫర్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్. డెఫినెట్ గా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి. మహా న్యూస్ లాంటి ఛానల్ ఉండదు, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి. మహా న్యూస్ లాంటి నేను అనేది ఏంటంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి. దగ్గర ఉన్నప్పుడు ఇంకో దాని గురించి మాట్లాడు. అయ్యో ఎందుకు, మనం రాష్ట్రంలో అన్ని అంశాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు వారు కవిత గారు అంశం తీసుకొని వచ్చారు కాబట్టి మనం పెట్టుకున్న సబ్జెక్ట్ ఏంటిది, మనం మాట్లాడింది ఏంటిది, అది కరెక్ట్ అంటారు మీరు. ఓకే ఫైన్. నేను అనేది ఇవాళ కూడా ఈ రోజు కూడా రైతులు లైన్లలో యూరియా కోసం చెప్పులు పెట్టి నిలబడుతున్నారు. ఎక్కడ పోతున్నాం మనం? మళ్ళా తెలంగాణ రాష్ట్రం కంటే ముందు ఏ పరిస్థితులు ఉండేనో ఇవాళ అవి వస్తున్నాయి.
రైతు బీమా ఎందుకు ఆపేసారు చెప్పండి? రైతు బీమా ఆపేసిన పరిస్థితి కదా. రైతులు ఎందుకు రోడ్డు మీద నీళ్లు ఒక్కొక్క ఊరిది మనం మాట్లాడుకుంటే ఇవాళ ఒకటి చెప్తాను, ఇక్కడ మనం కూర్చొని ఇప్పుడు ఇవాళ సాయంత్రం వారు అనుకోవచ్చు క్రిషాంక్ మీద నేను ఇవాళ డిబేట్ గెలిచిన కావచ్చు అని అనుకోవచ్చు, కానీ అల్టిమేట్ గా చూస్తున్న రైతు నాకు రుణమాఫీ కాలేదు. ఇవాళ విఠల్ గారు అన్నారు, ఎస్ అబ్సల్యూట్లీ, ఇంకా ఎంతో పర్సెంటేజ్ కూడా రైతులకు కాలేదు. పర్సెంటేజెస్ మాకు, ఎందుకంటే నేను వారిని అంటలేను, నేను వారిని తప్పు పడతలేను. నేను అనేది ఏంటంటే సీఎం గారే ఉండి అడ్వర్టైజ్మెంట్ లేసి 100% అయిపోయిందంటే నేను నమ్మేది ఆ గ్రామంలో ఉన్న రైతుని. ఆయనకి ఇంకా రుణమాఫీ కాలేదు అంటే ఆ రైతుని మేము సీరియస్ గా తీసుకుంటాం. అవి మేము ఇవాళ రిక్వెస్ట్ చేస్తాం మిమ్మల్ని. రైతు బీమా ఆగిపోయింది, ఆ ఇష్యూ డిబేట్ చేద్దాం. యూరియా పరిస్థితి వాళ్ళ లైన్లలో నిలబడుతున్నారు, ఆ ఇష్యూ డిబేట్ చేద్దాం. రైతు బంధు మీరేమో 70 లక్షల రైతులకు వేసేసినామని చెప్తున్నారు, గ్రౌండ్ మీద ఇంకా రైతులు మాకు రాలేదు రైతు బంధు అనేది అంటున్నారు. ఎంతో మంది తహసీల్దారులు రకరకాల అధికారులు వల్ల రైతుల విషయం మీద పాస్బుక్స్ కానివ్వండి, వీటికి కరప్షన్, అరెస్టులు ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇవన్నీ డిబేట్ చేద్దాం, ఇవన్నీ చేయాలి, నిజంగా కూడా ఇవన్నీ చర్చ జరగాలి, వీటన్ని పరిష్కారం కావాలి. మీ పాయింట్ ఏమో డిబేట్ చేద్దాం అంటున్నారు, నేనేమో పరిష్కారం కావాలంటున్నాను. ఎందుకంటే మీరు లేవనెత్తిన అంశాలన్నీ కీలకమైనవి కదా, పరిష్కారం కావాలి. కానీ నువ్వు ఒకటి తిట్టు, నేను రెండు తిడుతా, ఇట్లే ఉంది సమస్య. వాళ్ళు తిట్టాం, మీరు తిట్టాం, బీజేపీ తిట్టినా కూడా. సో దీనికి పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఇనిషియేట్ చేయాలండి. అది మీరు ఒక అసెంబ్లీ సెషన్ ఒక రోజు పెడతారా, 5 రోజులు పెడతారా? కానీ కేటీఆర్ గారు స్పందించారు. ఆ స్పందించే విధానం ఎట్లుంది? నీది కేసీఆర్ గారి స్థాయి కాదు అని మాట్లాడొచ్చా? మరి నీది కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి స్థాయి? వాళ్ళిద్దరూ మాజీ ముఖ్యమంత్రి. నువ్వు రేవంత్ రెడ్డి గారు ఏమండు బజార్లోనో లేకుంటే ఎక్కడో అనలే, చట్టసభలోనే, అసెంబ్లీలో. అసెంబ్లీ అంటే అందరు ఉంటారు, కాంగ్రెస్ సభ్యులు ఉంటారు, మంత్రులు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. అందరి సమక్షంలోనే అర్థవంతమైన చర్చ జరుగుతుంది కదా. పర్థం లేని మాటలు ఎందుకు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు, అవసరమైన సోమాజీ కూడా ప్రెస్ ఎందుకు? మేము కూడా సిద్ధమే. ఆ 8వ తారీఖు అసెంబ్లీలో పెట్టామంటే ఆ మాటకు విలువ ఉండేదే. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా కేసీఆర్ గారి స్థాయి కాదు, నిజంగానే కేసీఆర్ గారు లాగా ఆయన మరి కాదు, స్థాయి కాదు, వాస్తవం ఎందుకు కాదు చెప్పండి. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు దొబ్బలేదు రేవంత్ రెడ్డి, కాబట్టి ఆయన స్థాయి కాదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా బుట్టి కరెంటు బిల్లు కట్టలేని దుస్థితిలో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయానికి ఇలా అద్భుతమైన పేద ప్రజలకు ఇల్లు కట్టలేదు, కానీ వీళ్ళు అద్భుతమైన బిల్డింగ్ కట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో 3,500 గట్టి 4.5 లక్షలు కట్టబోతాడు. దాదాపు మేము ప్రారంభిస్తున్నాం, 5 ఏళ్లలో 20 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కడతాం, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం, గతంలో కట్టినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన స్థాయి కాదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను మోసం చేసింది కదా, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి దళితుల్ని మోసం చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయి కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్థాయి కాదు. అదే విధంగా ఇవాళ ప్రతి దాంట్లో ఎక్కడైనా సరే మన విద్యుత్ కొనుగోళ్లలో ఇవాళ మన ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి అనకొండ పుట్ట. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అట్లా చేయలేదు. ప్రజాధనాన్ని ఒడిసి పట్టుకుని ఎక్కడ కూడా దుబారా కాకుండా తెలంగాణని దివాలా తీసిన తెలంగాణ వీళ్ళ హాయంలో కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా. ఆ దివాలా నుంచి గాల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి, నిద్రపోకుండా అహర్నాథ్. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వకుంటే ఇవాళ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఇది ఆయన చిల్లర మాటలు మాట్లాడు. మాకేందుకు మీ టీ న్యూస్ మీ టీ న్యూస్ మీద ఎవరు దాడి చేయడా? అది డెమోక్రసీ. మీ టీ న్యూస్ మీద చేస్తారు, మహా న్యూస్ అందరి న్యూస్ చెప్పి మహా న్యూస్ మీద దాడి చేస్తారు, అది మీ సంస్కృతి. మరి అట్లా ఇప్పుడు మీరు విదేశాల నుంచి కూడా అప్పులు తెస్తా అని చెప్తాను, మీరే చెప్తారు అప్పులు కాదా? ఓకే పెట్టుబడులే, కానీ మన ఎవరు నమ్ముతలేడు, ఆ ఏడిపోయిన మొహం చూసి బయటికి పోతున్నారు అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి దాపరికం లేనటువంటి నాయకుడు సపోర్టేనా? థ్యాంక్ యూ అన్న ఫర్ ద క్వశ్చన్. ఇప్పుడు ఏపీఎన్ నమస్తే తెలంగాణ పొద్దాక చదివితే టీవీ చూస్తే అదే అయిపోయింది. ఏపీఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక చదివితే తెలుస్తుంది. ఎందుకంటే బొమ్మ బొరుసు చూపిస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీ తప్పులుంటే తిడతారు, ఒప్పులుంటే మెచ్చుకుంటారు. అది పత్రికా విధానాన్ని మీరు పాటిస్తారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన సవాలు విసిరినప్పుడు అసెంబ్లీకి రమ్మని కానీ బయట ఎక్కడ రమ్మలే, గన్ పార్క్ దగ్గర రమ్మాలి, ఇంకో దగ్గర రమ్మాలి, అసెంబ్లీ దగ్గర రమ్మాడు. కాబట్టి వీళ్ళు గతంలో రైతాంగానికి పంట నష్టపోతే తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టపోతే ఏమైనా రూపాయి ఇచ్చారండి? రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు
కొబ్బరి చెట్టు పడిపోతే కొబ్బరి చెట్టు పంట ఏ పంట అయినా ఆ పంటకు నష్టపరిహారం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 220 కోట్లు నష్టపరిహారం ఇచ్చింది మొన్న గతంలో వరదల్లో ఓకే. ఇది కాంగ్రెస్. మేము అబద్ధాలు ఇప్పుడు ఈ సమస్యకి కాదండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా క్లియర్ గా మన ముందు ఒకటి కనపడతా ఉంది. ఏంటది? రైతు రుణమాఫీ అనేది అందరికి జరగలేదు అనేది. అది బీఆర్ఎస్ మాట్లాడినా ఒక్కొక్క మాట, బీఆర్ఎస్ మాట్లాడినా బీజేపీ మాట్లాడినా, ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా మాట్లాడతా. రుణమాఫీ విషయంలో చాలా అంబిక్విటీ ఉంది. చాలా మంది కంటే మీరు ఇచ్చిండొచ్చు 60%, 70%. 70 కాదండి, దాదాపు 95% ఇచ్చింది. అది మీరు కాదు అది ఎక్కడ మీరు నా దగ్గర ఏదో ఒక మాట అంటే కాదా, మీరు ఈ మధ్య ప్రజెంటేషన్లు బాగా చేస్తున్నారు కదా, అదేదో అసెంబ్లీలో చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అట్లనే రైతు భరోసా అని పెట్టారు. ఇప్పుడు 3 విడతల్లో 1 విడతకే ఇచ్చారని ఆయన కూడా అన్నారు విఠల్ గారు. మీరు 2 విడతలకు ఇచ్చాము, ఇంకొక విడత పెండింగ్ ఉందని మీరు చెప్తా ఉన్నారు. అసలు ఏ విడతకి ఎంతమందికి ఇచ్చాము, ఎన్ని విడతలు ఇచ్చాము అనేది మీరు అసెంబ్లీలో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. వన్ థింగ్ ఐ కెన్ సే, మీరు ఇచ్చిన ఆ బోనస్, క్వింటల్కి 500 బోనస్ అనేది మంచి అప్లాజ్ వచ్చింది రైతుల్లో. అది చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీ శాతం. చెప్పుకోకపోతే మీ శాతం నా దగ్గర చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇటువంటివన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. వీటితో పాటు విఠల్ గారు, వీటితో పాటు నేను ముగ్గురు సమానం చెప్పాలి, మీకు చెప్పాలా, విఠల్ గారు చెప్పాలా, కృష్ణ గారు చెప్పాలి. ఇప్పుడు రుణమాఫీని మాఫీ చేసే క్రమంలో ఎవరికైనా అంచనాలు పని ప్రారంభించేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు ఎంత అయింది, ఒక 40 లక్షలు అయిద్దా, 1500 ఎస్ఎఫ్టీలో, 2000 ఎస్ఎఫ్టీలో 40 లక్షలు అయిద్దా లేదా అంచనాలకు పోతాం. అదేవిధంగా రుణమాఫీని అమలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారు అంచనాలతో మాట్లాడారు. ఆ తర్వాత అసలు లెక్కలు తెప్పించుకున్న తర్వాత నిజంగా మేము చేసిన రుణమాఫీ వచ్చేసి 25,35,000 చేశారు. 40,000 కోట్లు కాదు, వాస్తవంగా 20,616 కోట్లు. ఒకవేళ గ్రామాల్లో అరకొర మిగిలిపోతే అది ప్రభుత్వం తప్పు కాదు, రైతుల యొక్క స్వయం కృప్తాపరాధం వల్ల. దానికి చెప్పండి, రన్నింగ్ కామెంట్ సభ్యత చూడండి, మీరు రన్నింగ్ కామెంట్ నేను చెప్తాను. అది కూడా రైతులు ఏంటంటే, మీరు 2 లక్షల పైన ఏదైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఆ సమయంలో అవగాహన లేకో వినకో ఆ కట్టుకోకపోవటం వల్ల ఆగిపోయినాయి. కొన్ని ఆధార్ కార్డులు బ్యాంకర్ దగ్గర చిన్న తప్పిదాల వల్ల ఆగిపోయినాయి. వాళ్ళకు కూడా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఆ చిన్నర ఇంతమందికి ఇచ్చిన వాళ్ళం, 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన వాళ్ళం ఇవ్వమంటే ఆ కొద్ది మంది, కొద్ది అరకొర మందికి కూడా ఇవ్వమా. కాబట్టి దీన్ని ఈ విధంగా ప్రచారం చేసుకొని విఠల్ గారు, ఇక్కడ ఈ దీంతో పాటు ఈ బీసీ అనే ఒక సవాళ్లు మొదలైనవి. బీసీ వార్ నిజానికి ఇది కొంత ఆశ్చర్యం వేస్తుంది. ఈ బీసీ అనే కార్డును అడ్డం పెట్టుకొని, బీసీ కులాలను అడ్డం పెట్టుకొని చేస్తున్న ఈ పొలిటికల్ సవాళ్లు కానీ, లేకపోతే వాళ్ళ మీద లేని ప్రేమ వస్తున్నారేమో అనిపిస్తుంది. ఈ డైలాగ్స్ కానీ, సవాళ్లు ప్రతి సవాళ్లు కానీ చూస్తూ ఉంటే, ఏ పార్టీ ఫర్ దట్ మ్యాటర్, అది మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎందుకు ఈ బీసీ వార్ నడుస్తుంది? ఈ గొడవంతా ఒకలా ఉంటే, ఇప్పుడు ఈ బీసీ పేరుతో జరుగుతున్న ఈ సవాళ్లు, లేకపోతే మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, ఎవరికన్నా అర్హత ఉందా అండి బీసీల గురించి మాట్లాడే అర్హత? మీకుంటే ఉండొచ్చు, నేను కాదనట్లా. మీరు ఒక ఉద్యోగ సంఘాలు చేశారు, బీసీ నాయకుడు మీకు ఉందేమో, కానీ పార్టీలుగా చెప్తున్నా నేను. పార్టీల రాజకీయాల అవసరాల కోసమే మాట్లాడతారు వెంకటకృష్ణ. ఎందుకంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు రాజ్యాంగ రక్షణ బీసీలకు లేదు. ఇట్స్ ఎంప్లాయ్మెంట్ లో కొంతవరకు ఉన్నా కానీ పొలిటికల్ రిప్రజెంటేషన్ విషయానికి వస్తే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ బీసీలకు లేదు. ఆయా పార్టీల దయాదాక్షిల పైన ఆధారపడే బీసీలు ఆధారపడాల్సినటువంటి అనివార్యత ఉంది. ఒక అడుగు ముందుకేసి బీజేపీ కేంద్రంలో, సరే ప్రధానమంత్రి గారు బీసీ అయినా ఎప్పుడు బీసీ అని తను చెప్పుకోరు, మేము కూడా చెప్పుకోము. సో కేంద్రంలో బాగానే ప్రచారం చేస్తున్నారు. అసలు మీరు చెప్పుకునేది అది కదా. క్యాబినెట్ లో 27 మంది బీసీలు ఉన్నా సరే కొంత జరిగింది. రాష్ట్రాల విషయానికి వస్తే మొన్నటి ఎలక్షన్ లో మొట్టమొదటిసారి జాతీయ పార్టీ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటించడం జరిగింది. ఓకే, మాకు అది ఓటు పడలేదు, అది వేరే విషయం, పక్కకు పెడదాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే ధైర్యం ఉందా, దమ్ము ఉందా? అదేవిధంగా 42% రిజర్వేషన్ అన్నారు, వెల్కమ్.
రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అది ముస్లింస్ ని కలిపి అలా కేంద్రానికి పంపిస్తే ఎలాగో తెలుసు వాళ్ళకు కూడా బీజేపీ అనేది కోర్ ఐడియాలజీ ప్రకారం ముస్లిం మతపరమైన రిజర్వేషన్ కి యాంటీ చేస్తుందని ముందే తెలుసు, అయినా దాన్ని పంపించారు. నేనేమంటే అది కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ పక్కకు పెడితే మీరు 42% రిజర్వేషన్ ని క్యాబినెట్ లో అమలు చేసిందా కాంగ్రెస్ పార్టీ? 7 మంది బీసీలు ఉండాలి ఆ లెక్కన చూస్తే 18 మందిలో 7 మెంబర్స్. ఇవాళ 3 మాత్రమే ఉన్నారు. అది అమలు చేయడానికి కేంద్రం అనుమతి లేదు, మీరు నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది. ఇవాళ ఏకంగా గాంధీ భవన్ లో యాదవులు గొల్లతోటి నిరసన తెలిపి ఒక ప్రజాస్వామ్యంలో వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. గాంధీ భవన్ లో యాదవులు గొల్లతోటి వాళ్ళ పార్టీ మీద వాళ్ళే నిరసన తెలిపారు. కొన్ని సందర్భాలు బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో అట్లా యాదవులకు గాని ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నటువంటి మున్నూరు కాపులకు గాని మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి గాని ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు ఇస్తే నిజంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించినట్లు. నిన్న సామాజిక న్యాయ సభని పెడతారు, ఇక్కడ అమలు విషయానికి వస్తేనేమో వాళ్ళ వేరే ఉంటది. సో నేనేమంటే కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడినా, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా నేను చెప్తున్నా. సరే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఆయన బీఆర్ఎస్ అధ్యక్షుడు వారే ఉండదు, నేను తప్పు పట్టట్లేదు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇస్తారా? ఇచ్చే సాహసం వాళ్ళు చేయగలుగుతారా? ఉండదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు నేను బీసీల కోసం మాట్లాడుతున్నాం. అది అసలు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడైనా బడ్జెట్ లో 5% బడ్జెట్ లేదు వెంకటకృష్ణ. 5% వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ కి 5% కూడా కేటాయించలేదు. బీసీ కార్పొరేషన్ లో 0 ఉంటది, ఎస్సీ కార్పొరేషన్ 0 ఉంటది, ఎస్టీ కార్పొరేషన్ నిధులే ఉండవు. ఎట్లా సంక్షేమం అంటారు? ఏ రకంగా చెప్పుకుంటారు మేము బీసీల కోసం పనిచేస్తున్నట్టుగా? సో డెఫినెట్ గా ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ఏ పార్టీ తమ వైపు ఉంది అనేది ముఖ్యంగా బీసీలలో చైతన్యం వచ్చింది. కాబట్టి ఇవాళ అందరూ మాట్లాడుతున్నాం బీసీల గురించి. బీసీలలో గతంలో లాగా క్యాట్స్ ఆఫ్ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ నిజంగా 83, 84 తర్వాతనే బీసీలకు రాజకీయ చైతన్యం పెంచింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ చైతన్యం ఇప్పటికి కూడా ఉంది. కొన్ని సందర్భాలు వీళ్ళు పక్కకు పెడతారు, కానీ ఆ చైతన్యం నిజంగా ఉంది. నేను వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని అభినందిస్తాను బీసీల విషయంలో. రైట్ విఠల్ గారు, ఇది మీరు కూడా మొదలు పెట్టారు కదా బీసీలకు ఇవ్వాలని. కవిత గారు ధర్నాలు, దీక్షలు అవి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ సర్వేలో తప్పుల తడకాని. సరే, ఆ సర్వే గురించి మాట్లాడడం వేరున్నా కూడా 42% అనే దాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ అమలు చేయాలనేది చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు పూర్తిగా బీసీ అనే ఒక చర్చ నడుస్తోంది. ఇందాక దీని మీద ఎట్లయితే మనం మాట్లాడమో అదే రేంజ్లో జరుగుతోంది. 10 ఏళ్ళలో ఎక్కడా కూడా అలాంటిది వినిపించలేదు కదా. ఆ ఒక ఉద్యమ తరహాలో అయితే వినిపించలే. ఎందుకని ఇప్పుడు ఎందుకు వస్తోంది అది? అంటే వికే గారు, ఫస్ట్ అయితే నేను ఇక్కడ కూర్చున్నప్పుడు విఠల్ గారు ఏమనుకోవద్దు, కానీ నేను ఒకటి చిన్న ప్రొటెస్ట్ నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఎస్సీలకు అయితే రాజ్యాంగ రక్షణ ఉన్నది, మాకు లేదు కదా అనేది అది కరెక్ట్ పాయింట్ కాదు, అది విధానం కాదు అది అనడం. ఎందుకంటే మీ ఇమీడియట్ ఎనిమీస్ అపోనెంట్స్ ఎస్సీలు కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిజంగా ఎప్పుడు కూడా ఏదో షెడ్యూల్ కాస్ట్లకు ఇంత రిజర్వేషన్ ఉన్నది లేలే. అంటే నేను చెప్పేది ఇది ఫ్యాక్ట్. గ్రౌండ్ లో మీరు అన్నది నేను మీ ఇంటెంట్ అది కాదు, నేనే చెప్తున్నా. దయచేసి రిజర్వేషన్ ఉందా నా ప్రశ్న అది. విఠల్ గారు, మీ ఇంటెంట్ అది కాకపోవచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ అయితే ఎప్పుడు కూడా ఓబీసీస్ అంటే ఈ రిజర్వేషన్ ఇవి కూడా చాలా సార్లు కూడా ఇది జరుగుతుంది. ఇమీడియట్ గా ఆపోనెంట్స్ డిసిషన్ మేకింగ్ ఎక్కడనో ఉంటది. నేను అనేది ఏంటంటే, ఏ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడా, ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నాడా, ఏ స్టేట్ ఉన్నాడా, ఒక పొలిటికల్ పార్టీకి ఇంకో పొలిటికల్ పార్టీగా చెప్పుకుంటే సాల్వ్ అయ్యేది కాదు. మనం ఇక్కడ కూర్చొని పీసీసీ ప్రెసిడెంట్లను, స్టేట్ ప్రెసిడెంట్లను, సీఎంలను డిసైడ్ చేసేదంతా కాదు. అధికార ప్రజలను పిలిపించారు మీరు, టాప్స్ కూర్చుంటే ప్రాబబ్లీ అది అవుతుంది. కానీ అల్టిమేట్గా గవర్నమెంట్స్ ఉన్నది. మేమైనా వీలైనా కూడా మా కేశవరావు గారు మా దగ్గర మా ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు, మా పార్లమెంటరీ లీడర్ ఉన్నప్పుడే 2021లో దేశవ్యాప్తంగా సెన్సెస్ చేయండి, మీరు కాస్ట్ సెన్సెస్ చేయండి, మీరు బీసీ కాస్ట్ సెన్సెస్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కొన్ని చోట్ల వీళ్ళు ఎక్కడైతే ప్రభుత్వంలోకి వస్తున్నారో అక్కడ మేము చేపడతాం, కర్ణాటక కానివ్వండి, తెలంగాణ. బట్ దట్ విల్ నాట్ ఈల్డ్ రిజల్ట్స్. ఎందుకంటే మీరు ఏది చేసినా కూడా అల్టిమేట్గా మీరు పంపించేది ఎవరికి? కేంద్రానికి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అయినా కూడా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయినా కూడా 50-50 రేషియో ఇవన్నీ కూడా వచ్చేటి, ఎక్సెప్ట్ ఫర్ తమిళనాడు. ఈ కేసు స్పెషల్ కేసు ఒకవేళ కావాలి అని అంటే నిజంగా కూడా
కేంద్రం దీన్ని కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా యూజీసీ నియామకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా రిజల్ట్ అయ్యేది కేంద్రంలో ఉన్న మీరే. అవును. అండ్ నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే, ఒక నాయకుడు అయితే అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మొత్తం కమ్యూనిటీ ఏదో బాగుపడుతుందని కాదు. సంవిధానం రాజ్యాంగంలో ఒకవేళ పొందుపరిస్తేనే అల్టిమేట్గా అది అవుతుంది. మేము మీ కామారెడ్డి డిక్లరేషన్ని కూడా అడిగేది అదే, చట్టబద్ధత కలపాలి, ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా రావాలి. సైమల్టేనియస్లీ మీరు ఇవాళ పవర్లో ఉన్నారని, మీరు దాదాపు ఇవాళ మీది 3rd టైం గవర్నమెంట్ అండి. మీరు ఎన్నో కూడా ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అని, కాశ్మీర్ అని ఎన్నో కూడా తీసుకొని వచ్చారు కదా. వైనాట్ ఇది కూడా మీరు ఈ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా రీవిజిట్ చేసే విధంగా, ఎందుకంటే ఇవాళ షెడ్యూల్ కాస్ట్లో కూడా ఉన్నది. ద పాపులేషన్ హెస్ ఇంక్రీస్డ్, 18% కావాలి అని అక్కడ డిమాండ్ ఉన్నది. ఓబీసీస్ వాళ్ళు డిమాండ్ అడుగుతున్నారు. సో ఇవన్నిటిని కూడా కేంద్రం మీతో సాధ్యమవుతుంది. ఇవాళ మీరు పార్లమెంట్లో ఉన్నారు, సరే తక్కువ నంబర్స్ ఉన్నా కూడా ఇటు రకరకాల అలయన్స్లు మీకు సపోర్ట్లో ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారా అనేది కావాలి. లార్జర్ గా మనం నిజంగా ఇందులో రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే ఉట్టిగా బురద జల్లడానికి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటారు మోదీ గారిది, ఇన్ఫాక్ట్ దాని తర్వాత అమిత్ షా గారు కూడా చెప్పారు, మోదీ గారు ఓబీసీ వాళ్ళ కులాన్ని అందులో పొందుపరిచింది 1994లో. దిస్ ఇస్ ది స్టేట్మెంట్ ఆఫ్ అమిత్ షా గారు. కానీ మోదీ గారు పుట్టింది అయితే 1994లో కాదు, దానికంటే ముందే పుట్టారు. సో ఓబీసీ కులంలో పుట్టలేదు. ఇది చర్చ కాదు. నేను ఇండివిజువల్స్ మోదీ గారా, లేకపోతే రామచంద్రరావు గారు ఏంటిది, లేకుంటే మీరు క్వశ్చన్ చేసినట్టు మా పార్టీలో ఏంటిది, లేకుంటే వాళ్ళ సీఎం గారి స్టాండ్ ఏంటిది, రేవంత్ గారి స్టాండ్ ఏంటిది, దీంతో దిస్ విల్ నాట్, ఇది ఓన్లీ పొలిటికల్ డిస్కషన్ కే అవుతుంది. పార్లమెంట్, ద సుప్రీం, మన కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్స్ చేయగలిగే పవర్ పార్లమెంట్ లో ఉంది. ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మొత్తం దేశంలో కదా. అంతవరకు కరెక్ట్, అది నో డౌట్. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎందుకు నడుస్తుంది బీసీ వీటి మీద, బీసీ రిజర్వేషన్లు కానీ లేకపోతే వీటి మీద? వీళ్ళు ఆనెస్ట్ గా వీళ్ళు సెన్సస్ చేసిన తర్వాత ద నంబర్స్ ఆర్ ఆన్ పేపర్ నౌ. ఆఫ్ కోర్స్ పేపర్ లో నంబర్స్ వచ్చిన తర్వాత నౌ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఈ నంబర్స్ వచ్చిన తర్వాత చలో నంబర్స్ ప్రకారం ఉండాలనేది చర్చ ఇప్పుడు జరిగింది. ముందు నుంచి రకరకాలు. కానీ ఎందుకు ఇంత వాయిస్ అవుట్ అయింది అని అన్న తర్వాత, ప్రధానంగా బీసీ కాస్ట్ సెన్సెస్ వీళ్ళు చేసిన తర్వాత, యాక్చువల్లీ వీళ్ళు చేపట్టింది కులగణన. కులగణన అన్నప్పుడు అన్ని కాస్ట్లే పెరగాలి కదా, షెడ్యూల్ కాస్ట్ ఇది కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆ నంబర్స్ రాలేదు. మీరు ఏం చేసింది, ఇన్ఫాక్ట్ కేటగరైజేషన్ కూడా పాత లెక్కల ప్రకారం, ప్రీవియస్ 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ కేటగరైజేషన్ అయిపోయింది. అందుకు నంబర్స్ పెరగలేదు, రిజర్వేషన్ జరగలేదు. కానీ వెన్ ఇట్ కేమ్ టు బీసీ కాస్ట్ సెన్సెస్, బీసీ సెన్సెస్ కులగణన అని చెప్పి మీరు చేపట్టిన బీసీ కాస్ట్ సెన్సెస్ లో మన కొత్త ఫిగర్స్ మీరు ముందుకు పెట్టారు. అందుకు ఇవాళ చర్చ జరుగుతుంది. నేను అనేది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని రికార్డులో పెట్టడం కోసం మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే, నాకు అర్థం కాదు ఏంటంటే బీజేపీ నాయకులు ఎంపీ ఆయన ఆర్ కృష్ణ గారు కూడా ఏంటది ఉద్యమం లేపుతాము లోకల్ బాడీస్ లో, ఇది గనక అమలు చేయకపోతే ఏదో ఉరేసుకుంటాం సంథింగ్ ఇలాంటి డైలాగ్స్ వస్తున్నాయి. అది కేంద్రం పరిధిలోది కదా అని తెలుసు. మీరు చెప్పింది అంతా విచ్ ఇస్ ఫ్యాక్ట్. కానీ ఇక్కడ ఎందుకు ఇది స్థానిక వారులాగా ఎందుకు తయారవుతుంది అనేది నాకు అర్థం. చూడండి వికే గారు, ఇప్పుడు బైలా రిజర్వేషన్ ఉంది ఉదాహరణకు. ఇప్పుడు ఇంటెంట్ మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్దే, కానీ మేము సాధ్యమైనంత ఏం చేసినాం మీకు గుర్తుంటే, ఇంప్లిమెంటేషన్ పొలిటికల్ పర్వ్యూలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు 50% రిజర్వేషన్స్ చేసినాం మేము మహిళలకు. వాస్తవం కాదా? కార్పొరేటర్స్ 50% మహిళలు ఎందుకు సాధ్యమైంది? ఆర్ ఈవెన్ జెడ్పీ చైర్పర్సన్స్, మేయర్లు, మున్సిపల్ మేయర్స్, ఇవన్నీ కూడా ఎందుకైనాయి? వీ కుడ్ బ్రింగ్ దట్ 50% ఆఫ్ రిజర్వేషన్ మా పరిధిలో ఉన్నప్పుడు. అది మీతోని వల్ల సాధ్యం అవ్వగలుగుతుంది. మీరు ఇది చెయ్యండి. ఎందుకంటే ఒక పరీక్షలు, పోటీ పరీక్షలు వచ్చినా, ఎన్నికలు వచ్చినా, రేపు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా మిస్ అవ్వద్దు. చట్టబద్ధమైన ఇది లేకపోయినా పార్టీలుగా చేయాలనేది మీ ఇదా? లార్జర్ గా చట్టం వేరే, అది వాళ్ళ పరిధిలో వస్తుంది. అదే నాకు అర్థం. కానీ ముందు ఏదైతే వీళ్ళ చేతిలో ఇవాళ ఉన్నదో, స్థానిక సంస్థల ఎన్నికలు వీళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి వై షుడ్ ఓబీసీస్ లూజ్ అన్ ఆపర్చునిటీ? కొత్త లీడర్షిప్ మనం మాట్లాడుకుంటున్న టాప్ లీడర్షిప్ కాదు, ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇది కాదు. కింది స్థాయిలో సర్పంచ్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఇంత కొత్త నూతన ఓబీసీ లీడర్షిప్ వస్తే ఆ ఆపర్చునిటీని మనం ఎందుకు మిస్ చేసుకోవాలనేది పాయింట్. ఇక్కడ మానవతరాయ్ గారు, మీరు కులగణన చేశారు, బీసీల పాపులేషన్ ఇంత ఉంది అని చెప్పారు. సరే, దాంట్లో కొద్దిగా అటు ఇటు వేరియేషన్స్ ఉన్నాయా, లేకపోతే అందులో తప్పులు ఉన్నాయా, రకరకాల లెక్కలు జరిగి ఉండవు, అది వేరు పక్కన పెడితే మీరంటూ ఒక ఇది చేశారు. ఆ క్రెడిట్ తీసుకుని కూడా, అరే చేశారు వీళ్ళు అనే పేరు తెచ్చుకుని కూడా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మీ మీద ఎగబడే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళు అంతేగా పడతారు.
ప్రజలందరూ ఆమోదం, ప్రజలందరూ హర్షించారు. ఇది శాస్త్రీయబద్ధమైనటువంటి కులగణన జరిగింది. ఇది ప్రభుత్వం చేసింది కాదు, కమిషన్లు చేస్తాయి. ఇవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు చేస్తాయి. కాబట్టి విఠల్ గారు మాట్లాడుతూ మైనారిటీలని బీసీలో చేర్చారంటారు. విఠల్ గారు, గుజరాత్ వెళదాం, 176 కులాలు అంటే మన దగ్గర ఉన్న ధోబి, మంగలి, చాకలి, ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇట్లాంటి 170 కులాలని ఓబీసీలో చేర్చారు అక్కడ. మరి దాని గురించి మీరు మాట్లాడతారా? దాన్ని మాట్లాడలేరు. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ జీవన స్థితులు, తర్వాత దూదేకుల ముస్లింలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బీసీల కిందే ఉండేటి. ఈ వాళ్ళ 10% కలిపి 56.33% బీసీలు జనాభా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన శాస్త్రీయబద్ధంగా చేస్తే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంకొకటి, అసలు సామాజిక న్యాయం చేయటంలో దేశంలో అన్ని పార్టీలకు దిక్సూచి కాంగ్రెస్ పార్టీ. ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేసిన, ఒక బీసీని పీసీసీ ప్రెసిడెంట్ చేసిన, ఇలా దళితుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ అధ్యక్షుడు. వాళ్ళు అక్కడ సామాజిక న్యాయం నన్ను చెప్పిన తర్వాత చెప్పండి, సభ్యత కాదు, తప్పది. ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు అడ్డుపడటం సభ్యత కాదు. ఈ విధంగా అసలు ఈ దేశంలో దళితులకు కానివ్వండి, అణగారిన వర్గాలకు కానీ బీసీలకు రిజర్వేషన్లు ఎవరు ఇచ్చారు? బీజేపీ ఇచ్చిందా, బీఆర్ఎస్ ఇచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బీసీ కమిషన్, కాగలేకర్ కమిషన్ వేసి అతడు ఆ కమిషన్ శాస్త్రీయబద్ధంగా వివరాలు సేకరించలేదు. 39 కోట్ల మంది జనాభా ఉంటే 11 కోట్ల మంది దగ్గర సమాచారం సేకరిస్తుంది, అశాస్త్రీయం. దీనివల్ల బీసీలకు న్యాయం చేయమని చెప్పి పార్లమెంట్ కమిటీ పక్కన పెట్టింది. ఆ తర్వాత మండల కమండల్ మనకు తెలుసు, మండల కమిషన్ సిఫార్సులు 27% అమలు చేయాలని చేస్తే ఆ రోజు వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉన్నది. ఎప్పుడైతే దీన్ని వీపీ సింగ్ అమలు చేస్తాడు, 27% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వబోతున్నాడని తెలిసి పెద్ద యుద్ధం చేశారు, ఆత్మహత్యలు, బలిదానాలు చేసుకున్నారు, నిప్పులు పెట్టుకున్నారు, అంతా అయిపోయింది. అది అమలు కాకుండా అయింది. మరి ఎవరు అమలు చేశారు 27%? తర్వాత వచ్చిన పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం 27% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది. అవే ఇప్పుడు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో అసలు ఓబీసీలకు అడ్మిషన్లు, రిజర్వేషన్లే లేవు. 2006 సంవత్సరంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు 27% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కల్పించారు. ఇలా దేశంలో కులగణన అంటే రాహుల్ గాంధీ గారిని అవమానించారు మీరు. రాహుల్ గాంధీ నీ కులమేంది, నీ మతమేందని చెప్పి రాహుల్ గాంధీని అవమానించారు. ఆ రాహుల్ గాంధీ మీరు ఎన్ని అవమానాలు చేసినా కులగణన వాదాన్ని వీడకుండా పోరాటం చేస్తుంటే ఆయన పోరాటానికి భయపడి ఇలా దేశవ్యాప్త కులగణనకు, జాతి గణనతో పాటు కులగణనకు, ఇలా జనాభా గణనతో పాటు కులగణనకు ముందుకు వచ్చారు. అది ఎవరి విజయం? రాహుల్ గాంధీ. ఇప్పుడు మీరు ఇంత వర్గీకరణ కూడా ఎవరు చేశారు దేశంలో? కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు. ఇన్ని విజయాలు, ఇన్ని కళ్ళ ముందు కనపడతాయి. సార్ మానవతరాయ్ గారు, సుప్రీంకోర్టులో అట్ట ఆర్డర్ వచ్చిందో లంబాడీలను ఎస్టీ ఇందిరాగాంధీ అసెంబ్లీ నడుస్తోంది. సుప్రీంకోర్టు ఆర్డర్ అలా రాగానే వెంటనే అనౌన్స్ చేశారు. వెంటనే నేను అనేది అది చేసినారు. ఇటు బీసీ కులగణన చేసి బీసీ పాపులేషన్ తేల్చారు. ఇన్ని చేసి కూడా ఆర్గిస్టే గారు అంటాడు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ప్రకారం జరగకపోతే ఉద్యమం లేపుతాం. అసలు ఎవరు చేయాలి? నేను చెప్తున్నా, ఆయన అలా మాట్లాడతారు, ఇటు చూస్తే వీళ్ళు ఇలా మాట్లాడతారు. అంటే చేసిన క్రెడిట్ నుంచి కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకని దాన్ని క్రెడిట్ అంటే మీరు చేయగలరా? స్థానిక సంస్థల ఎన్నికల్లో వాస్తవంగా అసెంబ్లీ కృష్ణాంత్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. అది ఓవరాల్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే కేంద్రం పరిధిలోకి వెళ్ళాలి, కానీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అమలు చేయాలంటే ఇక్కడ మీ ప్రభుత్వం చేతిలో ఉంది అది కదా. అది చేయడానికి మీరు మీ ప్రభుత్వం కానీ మీ పార్టీ కానీ తప్పకుండా మా దగ్గర మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరికైనా తప్పకుండా మా దగ్గర ఒక మార్గం ఉన్నది. అదేవిధంగా ఇలా 42% రిజర్వేషన్లని పార్లమెంట్లో ఆమోదించి అక్కడ పెట్టాలని చెప్పినాం, 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పినాం. ఇలా తమిళనాడు రాజకీయాల్లో చైతన్యం ఉంది. బీసీలకు న్యాయం చేసే విషయంలో ఆడ పార్టీలన్నీ ఒకటయ్యి అక్కడ కేంద్రంతో కొట్లాడి 9వ షెడ్యూల్లో పెట్టించుకొని 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి ఇలా బీజేపీ ఎంపీలు 8 మంది, 2 కేంద్ర మంత్రులు, ఇలా కాంగ్రెస్ ఎంపీలు మేమంతా పంపించిన తర్వాత కూడా దాన్ని కావాలని రాజకీయ రంగు బులిమేసి కాంగ్రెస్కు ఎక్కడ పేరు వస్తుందో, రేవంత్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో, రేవంత్ రెడ్డి నిలుకుని పెట్టాలి. ఈ రిజర్వేషన్లు అమలైతే మళ్ళా బీసీలంతా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పక్షానే రాహుల్ గాంధీకి జిందాబాద్ కొడతారని చెప్పి కుట్రతో ఆపుతుంది వాళ్ళు. అయినప్పటికీ హైకోర్టు ఇలా పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పింది, స్థానిక సంస్థల ఎన్నికలు. మేము సిద్ధంగా బీసీలకు న్యాయం చేసే విధంగా దేశం మొత్తం కూడా మరొకసారి తెలంగాణ వైపు మరోసారి చూసే విధంగా
ఇవాళ ఉద్యోగ విద్యా ఏమంటారు? స్థానిక సంస్థల్లో న్యాయం జరుగుతుంది. విఠల్ గారు ఏంటి వెంకటకృష్ణ 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 1935 తర్వాత వీళ్ళు క్యాస్ట్ సెన్సస్ బీసీలు చేయొద్దని ఎవరైనా చెప్పారు? బీజేపీ చెప్పిందా? ఇందిరాగాంధీ గారు చేయలేదు, నెహ్రూ గారు చేయలేదు, రాజీవ్ గాంధీ గారు చేయలేదు, పివి నరసింహారావు గారు చేయలేదు. చేస్తే అప్పుడు ఎవరు వద్దన్నారా? ఇవాళ అపోజిషన్ లోనూ రాహుల్ గాంధీ గారు ఒక డిమాండ్ పెడతా ఉన్నారు. రాష్ట్రంలో 52% ఉన్న జనాభాని బీసీస్ ని 46కు తీసుకొచ్చారు. 12% ఉన్న ముస్లిం తీసుకొచ్చి 10% ఇందులో కలిపి ఇవాళ కేంద్రాన్ని పంపితే మతపరమైన రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు వ్యతిరేకమని అనేక జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఇవాళ మతపరమైన రిజర్వేషన్ కలిపేసేసి సరే నేను ముస్లింస్ కి పేదవాళ్ళు గుజరాత్ లో కొనసాగట్లేదండి విఠల్ గారు. గుజరాత్ లో ఒక న్యాయం, తెలంగాణ ఇంకో న్యాయమా? చరిత్ర తీసుకోండి మీరు. గుజరాత్ లో ఏ విధంగా కలిపారు, ఏ విధంగా పేద ముస్లిం వర్గాలకు రాష్ట్రంలో ఆల్రెడీ 4% రిజర్వేషన్ ఉంది. అది కాకుండా బీసీబీలో దూదేకులు లాంటి కమ్యూనిటీలో కూడా బీసీ రిజర్వేషన్ అంటే మరి మనం అంత కాదు విఠల్ గారు, మరీ అంత డీటెయిల్ గా మనం క్యాస్ట్ ని మనం డిబేట్ చేయాల్సినంత అవసరం లేదు. కానీ కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదైతే చేసిందో ముస్లింలను కూడా కలిపి 46 అంటున్నారు అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయబోయే కులగణనలో అలా చేయకుండా దానికే సెపరేట్ గా చేస్తారా, అసలు ముస్లింలకు అసలు అవకాశం ఇవ్వరా అనే దాని మీద కూడా బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేంటనేది ఒక్క నిమిషం తర్వాత విఠల్ గారు కంక్లూజన్ నేను అంటే మన సూటి క్వశ్చన్ ఇవన్నీ ఇప్పుడు రిజర్వేషన్స్ చేంజ్ చేస్తామా, ఇట్లా మైన్యూట్ గా ఎథనిక్ గ్రూప్స్ ఇవన్నీ కాకుండా మన కళ్ళ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అందులో మీరు ఇంప్లిమెంట్ చేస్తారా అని స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు అంటే 2 ఇన్స్టెన్సెస్ చెప్తా మీకు. మీరు కోర్టు చెప్తే తప్ప మీరు ఇవేమీ చేయలేదు. 30th October 2024 నాడు హానరబుల్ జస్టిస్ నందా గారు చెప్పిన తర్వాతనే మీరు కమిషన్ ఏర్పాటు చేసిండ్రు మీ కాస్ట్ సెన్సెస్కి. మీరు అంటున్నారు కదా చాలా శ్రద్ధగా రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు, చిత్తశుద్ధితో చేసిండ్రు అని. అంటే హానరబుల్ హైకోర్టు చెప్పిన తర్వాతనే అపాయింటెడ్. ఇంకోటి 4th November 2024 మీరు అపాయింట్ చేయడం జరిగింది కమిషన్ని. ఇంకోటి ఇవాళ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కోర్టు డైరెక్ట్ చేసింది మీరు చేయండి అని. నిజమే, నేను అనేది అది అమలు చేయకపోతే అది అమలు చేయకపోతే స్థానిక సంస్థల్లో మీ పరిధిలో సరే కేంద్రం పరిధిలో ఉన్న అంశమే అయినా కూడా ఇప్పటి ఈ లోకల్ బాడీస్ అనేది రాష్ట్ర పరిధిలోది కాబట్టి దీన్ని కనుక అమలు చేయకపోతే ఇంత కష్టపడి మేము చేసామని చెప్పుకునే మీకు ఆ క్రెడిట్ రాదు. ఒకటి. రెండవది, ఇప్పటిదాకా ఇదంతా తప్పుల దడక, ఇదంతా ఇట్లా మోసం అని మాట్లాడిన మిగతా పార్టీలు ఇప్పుడు దీన్ని అమలు చేయండి అని అడుగుతున్నాయని అంటే దాన్ని ఒప్పుకున్నట్టే. అంటే అవకాశం ఉన్నప్పుడు అలా అవకాశం లేనప్పుడు ఎక్కడికక్కడ అందరూ, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ బీజేపీ, ఎక్కడికక్కడ అవకాశం పట్టుకునే చూస్తున్నారు. కానీ అలా కాకుండా దాన్ని సరైన రూట్ లో ఇంప్లిమెంట్